క్రీస్తు సంఘ సభ్యులందరికీ, స్థానిక సంఘ పెద్దలకు, నాతో పాటు ప్రభుత్వంలో ప్రయాసపడుతున్న సేవకులుగా ఉన్నటువంటి ప్రియులకు, నాకంటే ముందు మాట్లాడిన దైవ సేవకులు ప్రశాంత్ గారికి కూడా నా ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ మూడవ దినం దేవుని సంఘమును గురించి, దేవుని మహిమను గురించి మనం నేర్చుకోబోతూ 2 దినాల విషయాలను మనం తెలుసుకున్నాం. ఇప్పుడు సంఘములో ఉన్నవారు ఎలా ఉండాలి అనే విషయాలు నాకంటే ముందు నిన్న కూడా బోధించారు, ఈవేళ కూడా ప్రియ ప్రసాద్ గారు తెలియపరిచారు. సంఘములో దేవునికి ఎలా మహిమ వస్తుంది అంటే మనం ప్రవర్తించే ప్రవర్తన ద్వారా మహిమ వస్తుంది అనే సంగతిని వారు తెలియపరిచారు. నేను ఈ సంఘం యొక్క బ్యాక్గ్రౌండ్ వివరణ ఇవ్వటానికి పూనుకుని దాని నుంచి దేవుడు ఎలాంటి మహిమను ఆశిస్తున్నాడో నేను చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. కనుక నాతో మీరు ట్రావెల్ చేయాలని కోరుతున్నాను. మనం వాస్తవంగా దేవుని పిల్లలకు ఈ భూమి మీద ఒక దేవాలయము ఉండాలా వద్దా అనే ఒక మీమాంస కనుక మనం ప్రశ్న వేసుకుంటే, దేవుని దేవాలయం గురించి దేవుడు ఏం ఆలోచించాడు అని ఒక ఆలోచన మనం చేయవలసినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా పాత నిబంధన కాలంలో మనం ఆది కాండము నుంచి కనుక మనం చదివితే చూసినట్లయితే, ఎవరైనా మీరు ఆది కాండము పంచకాండాలు చదివి ఉండొచ్చు, మోషే గారు రాసిన కాండాలు. అయితే వాటిల్లో ఎక్కడా కూడా దేవుడు తన ఉనికి ఉండడానికి వీలుగా ఒక పర్మనెంట్ బిల్డింగ్ అనేది భూమి మీద కట్టుకోవటానికి ఇష్టపడినట్లుగా దాఖలాలు ఎక్కడ లేవు. ఎందుకు అనంటే, దేవుడు ఒకవేళ భూమి మీద కనుక దేవాలయము కావాలి అని అనుకున్నప్పుడు, ఈ సృష్టిని చేసిన దేవుడు సృష్టితో పాటుగా దేవాలయాన్ని కూడా ఆయనే నిర్మించి ఉండేవాడేమో. నా మాట అర్థమైంది అనుకుంటున్నాను. సృష్టిని చేసిన దేవుడు సృష్టితో పాటు ఆయనే ఒక దేవాలయాన్ని కట్టొచ్చు, అది పెద్ద ఆయనకి ప్రయాసేమీ కాదు. అయితే ఎంత సృష్టిని చేసిన దేవుడు దేవాలయాన్ని నిర్మించకపోవటంలో అర్థం ఏమిటి? ఎందుకు ఆయన ఒక మందిరాన్ని తనకు తానుగా తయారు చేయలేదు అనే విషయాన్ని కనుక మనం ఒక ప్రశ్న రూపంగా తీసుకున్నట్లయితే, దేవుడు ఎందుకు ఒక మందిరాన్ని కట్టడానికి ఆయన అంగీకరించలేదో దాని వివరం కొరకు నేను ముందుకు వెళ్తున్నాను. వాస్తవంగా దేవుడు ఎంత ప్రపంచాన్ని నిర్మించి, ఎంత ప్రపంచంలో మనుషులను పుట్టించి, మనుషులకు ఆయన దగ్గరగా బ్రతకాలని కోరుకున్నాడు. కానీ మనుషులే ఆయనకు దగ్గరగా బ్రతకలేకపోయారు. నా మాట అర్థమైంది అనుకుంటా. దేవుడు మనుషులకు దగ్గరగా బ్రతకాలని కోరుకున్నాడు, కానీ మనుషులే ఆయనకు దగ్గరగా బ్రతకలేకపోయారు. ఆదాము దేవుని చేత గెంటివేయబడ్డాడు ఏదైనా తోటలోంచి అని మనం ఆది కాండంలో చదువుతాం. ఎందుకు గెంటివేయబడ్డాడు? ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించినందువల్ల. అంటే దేవునికి మనుషుడు దూరం చేయబడ్డా, మనుషునికి దేవుడు దూరం చేయబడ్డా? చెప్పాలి. దేవునికి మనుషుడు దూరం అయ్యాడా, మనుషుడికి దేవుడు దూరం అయ్యాడా? దేవునికే మనుషుడు దూరం అయ్యాడు. దేవుడు దూరం కాలా, మనుషుడు దూరం అయ్యాడు. ఈ దూరమైన మనుషుడిని మరలా తన దగ్గరికి తెచ్చుకోవాలని దేవుడు ఆకాంక్షించాడు. మరలా దూరం అయిపోయిన మనుషులందరినీ తన దగ్గరికి తెచ్చుకోవాలని దేవుడు ఆకాంక్షించాడు. అలా ఆకాంక్షించిన దేవుని కొరకు ఒక వచనం చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం. అక్కడ చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయవలసినటువంటి అవసరం. అక్కడ ఒక ప్రణాళిక చెప్తున్నాడు. ఈ సంకల్పము అని అన్నాడు. ఆ
తెలుగులో సంకల్పం అనే ఇలాంటి మాటలు మనకు అర్థం అవ్వవు. ఎందుకంటే ఈ పరిభాష వదిలేసాం మనం. మనుషులు ఈ భాషను వదిలేశారు. ఎందుకంటే తెలుగు మిక్స్ అయిపోయింది. రకరకాల లాంగ్వేజ్ల్లో ఏమైపోయింది, అది మిక్స్ అయిపోయింది. మిక్స్ అయిపోవటం వల్ల ఈ భాష అర్థం కావట్లా. వాస్తవంగా అక్కడ ఏముందట, సంకల్పం. సంకల్పం అంటే మీరు ఎవరైనా అర్థం చెప్పండి, పోనీ ఇంగ్లీష్లో చెప్పండి దాన్ని. అది మీరు ఇంగ్లీష్లో బాగా చెప్పగలరు, అందుకని చెప్పాను. ఇంగ్లీష్లో ఏంటి, తెలుగు అర్థం కాదు, తెలుగు ఉత్సాహం అర్థం కాదు. ప్లాన్, సంకల్పం అనే మాటకు అర్థం ఏంటంటే ఇట్స్ ఎ ప్లాన్. ఎవరి ప్లాను? దేవుడి ప్లాన్. అంటే దేవునికి ఏమున్నట్టు, ఇప్పుడు ఒక ప్లాన్ ఉంది. ప్లాన్ ఉంది అంటే అది ఒక విజన్ అన్నమాట. ప్లాన్ అనేది ఇప్పుడు కూడా ఒక విజన్. మన ఇల్లు కట్టక ముందు ఏం చేస్తాం, ప్లాన్ వేస్తాం. ఆ ప్లాన్ లో ఇల్లు అన్ని కనపడిపోతాయటరా. మరి ఆ ప్లాన్ వేసిన ఏమంటాడు తెలుసా, ఇది బెడ్రూమ్ అండి, ఏది ఎక్కడ కాగితమే చూపించండి. ఆ మాట సరిగ్గా ఇదంతా ఎక్కడ చూపించాడు, అయినా కాగితం మీద చూపించాడు. ఇది బెడ్రూమ్ అండి, ఇది సెకండ్ బెడ్రూమ్ అండి, ఇది పిల్లలదండి, అదేమో బాత్రూమ్ అండి, మెట్లు ఎక్కడ ఉంటాయండి, ఇవన్నీ చెప్పేస్తాడు. అదేంటి, కేవలం ప్లాన్, కానీ అది ఒరిజినల్ కాదు. అది కేవలం బ్లూ ప్రింట్. దాని ప్రొడక్షన్ తర్వాత ఉంది. ఇదంతా ఏందయ్యా అంటే దేవుని ఒక ప్రణాళికట. ఆ ప్రణాళిక ఏంటి అని ఆలోచన చేస్తే ఇంకా డెప్త్ లోకి వెళ్తే చాలా విషయాలు టచ్ చేయాలి. నాకు ఆ టైం సరిపోదు, అందుకని నేను అవన్నీ కట్ చేసి మెయిన్ థీమ్ లోకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు అక్కడ వ్రాయబడిన మాటను ఒకసారి మళ్ళీ చదువుతున్నాను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని, జాగ్రత్త చూడు, భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తు నందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకోను. అది ప్లాన్ ప్రభు. ఏమర్థం? ఎందుకంటే దేవుడి ప్రణాళిక ఏంటంటారు అమ్మా, మళ్ళీ చదువుతావా? అది మళ్ళా చదువుతున్నా చూడండి. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తు నందు ఏకముగా సమకూర్చవలెనని. ఎక్కడ ఈ ప్లాన్ అంతా ఎవరిలో చేయాలని అనుకుంటున్నాడు? క్రీస్తులో. ఎక్కడెక్కడికి లింక్ కలుపుతున్నాడు ఆయన? పరలోకానికి, భూలోకానికి. ఇప్పుడు ఎవరి ద్వారా లింక్ ఏర్పడుతుంది? క్రీస్తు ద్వారా. ఇప్పుడు మీ అందరికి అర్థమైతే ఒక్క మాటలో చెప్పాలంటే పరలోకాన్ని ఏ లోకంతో మిళితం చేసేస్తున్నాడు ఆయన? భూలోకంతో మిళితం చేస్తున్నాడు. ఎవరి ద్వారా మిళితం చేస్తున్నాడు? క్రీస్తు ద్వారా మిళితం చేస్తున్నాడు. ఇది ఇన్ డెప్త్ గా ఆలోచించేది. ఇలా క్రీస్తు నందు ఏకముగా అనే మాట ఉంది, మీరు గమనించాలి. ఎలాగండి? ఏకం అనే మాటకు అర్థం ఏంటి? ఒకటే, ఒకటే. అంటే ఏక గుంపుగా, ఒక మాటలో చెప్పాలంటే ఆ ఏక గుంపుగా చేయాలని దేవుడు ఏం చేశాడు? తనలో తాను నిర్ణయించాడు. ఈ నిర్ణయానికి తగినట్లుగానే ఆది నుండి ప్రణాళిక సిద్ధం చేసింది. అసలు ఆయన సెంట్రల్ ఐడియా ఇది, దేవుని యొక్క సెంట్రల్ ఐడియా ఇది. దీనికి తగినట్లుగా సృష్టి నిర్మాణం చేశాడు. దీనికి తగినట్లుగా ఆదాముని పుట్టించాడు. దీనికి తగినట్లుగా అవ్వనిచ్చాడు. దీనికి తగినట్లుగానే వారు పాపములో పడుట, ఆ పాపము నుండి పడిన తరువాత వాళ్ళని ఏదేని తోట నుంచి బయటికి పంపివేయటం, అలా మనుష్య జాతి విస్తరించి పాపం విస్తరించిన తర్వాత దేవుడు ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటూ ఆయన ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ వచ్చాడు. అలా చేసుకుంటూ వచ్చినటువంటి సిద్ధాంతములో ఆనాడు మానవ జాతి కొద్ది సంవత్సరాలకి, ఆదాము పుట్టిన కొద్ది సంవత్సరాలకే ప్రపంచమంతా పాపముతో నిండిపోయిందని గుర్తించాడు. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు దేవుడు గుర్తించిన విషయాలు. అంటే భూమి మీద అప్పటికే ఇన్ని కోట్ల మంది లేరు. ఈవేళ 750 కోట్ల మంది పబ్లిక్ ఉంది భూగోళం మీద. మన దేశ పబ్లిక్
140 కోట్లు అంటే మొత్తం భూగోళం మీద ఉన్న పబ్లిక్ లో 9%, 20% మందే. అంత పెద్ద దేశం మా అంటే 20% పబ్లిక్ మనమే, భారతీయులు. అందుకని ఏ దేశం వెళ్ళినా భారతీయులు కనబడతారు. ఈ ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళిపోండి, గ్లోబులు ఏ చివరికి వెళ్ళిపోండి, అక్కడ భారతీయులు ఉంటారు. సరే, ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే నా టైం అయిపోతుంది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఎంతలాగా మనుషులు విస్తరించారు. ఇప్పుడు 140 కోట్లు భారతీయ జనాభా అని అనుకున్నాం. ఈవేళ ఈ సెన్సస్ అవుతుంది, ఇప్పుడు ఇంకా ఎంత పెరుగుతుందో తెలియదు. కానీ స్వతంత్రం వచ్చేటప్పటికి భారతదేశ జనాభా 30 కోట్లు. ఎంత? 30 కోట్లు. భారతదేశ జనాభా 30 కోట్లు స్వతంత్రం వచ్చేటప్పటికి. అంటే ఒక 80 ఏళ్ల క్రితం 30 కోట్లు ఉన్నది ఇప్పుడు ఎంత? 140 కోట్లు అయింది. ఇప్పుడు నేను అడుగుతున్నది, నోవాహు కాలానికి వెళ్దాం. ఎంతమంది ఉంటారు పబ్లిక్? చాలా తక్కువ మంది. ఆ తక్కువ మందిని దేవుడు చూస్తున్నప్పుడు వాళ్ళందరూ హృదయాలు ఎలా కనబడ్డాడు? దేవునికి చెడుతనం కనబడిందట, మంచి కనబడలా, చెడు కనబడిందట. ఆ చెడు కనబడినప్పుడు ఆయన అనుకున్నాడు, చూద్దాం కిందకు చదువుదాం, 5వ వచనాన్ని మళ్ళీ చదివి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా. అంటే ఏంటి అక్కడ అర్థమైంది? దేవుడికి ఏమర్థమైంది నరులు చూసి? అయ్యా ఎల్లప్పుడూ అన్నాడు, అప్పుడప్పుడు అలా. ఎల్లప్పుడూ మరొక మాట ఉంది, వారి ఊహ అనే మాట. అంటే కేవలం నరులు ఊహలన్నీ ఏందన్నమాట, చెడ్డవి. ఆనాటి కాలానికే దేవుడు చూసినప్పుడు యావత్ ప్రపంచం అంతా చెడుగానే కనబడింది, మనుషులందరూ చెడుగా కనబడ్డారు. అందుకని ఆ లోకం మీద దేవునికి కోపం వచ్చి మొత్తేద్దాం అనుకున్నాడు. మొత్తుదామని అనుకుని ఈ లోకాన్ని నాశనం చేయటానికి పూనుకున్నటువంటి టైంలో దేవుని ప్రణాళిక నెరవేరాలి. గమనించాలి. ఇప్పుడు ఇంతకా ఆయన సెంట్రల్ ఐడియా ఏదో చూసాం మనం. ఏంటి మళ్ళీ అది మర్చిపోకండి. ఎఫెసీ పత్రిక 1:10, పరలోకాన్ని భూలోకాన్ని ఏం చేయాలనుకున్నాడు? ఎవరి ద్వారా అంటే ఇప్పుడు మరి క్రీస్తు రావాలి, క్రీస్తు ద్వారా ఏకం అవ్వాలి. ఇదంతా జరగాలి అంటే అంతమంది పబ్లిక్ ని చంపితే ఎట్లా? కాబట్టి మరలా ఆయన అనుకున్నాడు, ఒకసారి పర్యవేక్షణ చేశాడు. మరలా ఆ లోకాన్ని, ఆ చెడిపోయిన లోకాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తే 9వ వచనం మనం చదువుతున్నాం. ఒక్క నిమిషం 8 చదువుదామండి. అయితే నోవాహు యెహోవా దృష్టి అందుకు కృప పొందిన వాడయ్యను. ఎవరు అంటే ఎవరో ఒక ఆయన మినుకుమంటూ కనబడుతున్నాడు. బయట అర్థమైందా? ఎవరికి అంటే మొత్తం ప్రపంచాన్ని చూస్తే ప్రపంచం అంతా ఎలా ఉంది? చెడిపోయి ఉంది. మరి ఈ ఒక్కడో కనబడుతున్నాడు ఆయనకి. ఎక్కడో ఎంతమంది ప్రపంచంలో ఒక్క మనిషి కనబడుతున్నాడు. ఆ మనిషి అయినా ఎందుకు కనపడ్డాడు అంటే 9వ వచనం ఆన్సర్ ఇస్తుంది. 9వ వచనం, నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతి పరుడును. అంటే దేవునికి ఇతడు లైట్నింగ్ అవటానికి కారణం ఏంటి? ఇతడు ఎవరై ఉన్నాడు? అంతమంది చెడు ప్రపంచంలో ఇతడు ఎలా కనబడుతున్నాడు? నీతి పరుడుగా కనబడుతున్నాడు. అంటే ఎవరు? నోవాహు నీతి పరుడును, తన తరములు నిందారహితుడునై ఉండేను. అంత మంచివాడు. అయితే ఇలా నిందారహితుడైనందుకు, నీతి పరుడైనందుకు దేవుడు అతను గుర్తించలే. ఆ తర్వాత ఒక మాట ఉంది చూడండి, నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. నువ్వు ఎంత నీతిమంతుడు అయినా, ఎవరికి ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఈ పదానికి సరిపోయే చిన్న ఉదాహరణ చెప్తాను. వెనకటకి ఒక ఆయన బ్యాంక్ ఆడతారు కదా, తెలిసే మీకు దాన్ని ఏమంటున్నారు, గ్యాంబ్లింగ్ అంటే బ్యాంక్ ఆడే వాళ్ళు ఉంటారు కదా, అది అక్కడక్కడ ఆడుతూ ఉంటారు. ఒక ఆయన నిలబడి చూస్తున్నాడు. అట్లా మిగిలిన బ్యాచ్ అంతా ఆడుతుంది. ఈ లోపల పోలీసులు వచ్చారు, ఆడి వాళ్ళు అందరూ పారిపోయారు. ఎందుకంటే పోలీసులు ఎప్పుడు వస్తారో వాళ్ళకి బాగా తెలుసు. అందరూ పారిపోయారు. వీడు ఒక్కడో నేను ఆడలేదు కదని నిలబడ్డాడు.
ఈయన తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్. ఎవరినే ఎందుకు తీసుకెళ్ళారు? అమ్మా నేను ఆడలేదు ముర్రు అన్నాడు. నమ్మకపోవడం సరికదా, నువ్వు ఆడిన దౌర్భాగ్యుడు అక్కడ ఎందుకు ఉన్నావు అని అడుగుతున్నారు పోలీసులు. మీ అందరికి అర్థమైంది అనుకుంటా. అంటే మంచివాడు మంచివాడు గుంపులో ఉండాలి, అంతేనా? చెడ్డవాడు చెడ్డవాడు గుంపులో ఉండాలి. గాడిదల గుంపులో గాడిదే ఉండాలి. సింహాల గుంపులో సింహాలు ఉండవు. ఇంకో జాతిని రానవు, అవి రానవు. అలాగే నీతిపరుడు నిందారహితుడు అన్నటువంటి వ్యక్తి ఎవరు? నోవహు. ఎవరితో నడవటం మొదలు పెట్టాడు? పబ్లిక్ తో నడవలా, పాపులతో నడవలా, దేవునితో నడిచాడు. విషయం అర్థమైంది అనుకుంటాను. అందుకు దేవుడు అతన్ని ఏం చేశాడు? గుర్తించాడు. అతన్ని గుర్తించటానికి ప్రధాన కారణం అది. ఓకే, గుర్తించాడండి. గుర్తించిన తర్వాత అతనికి ఒక గొప్ప బృహత్తరమైన పని అప్పగించాడు. మన అందరికీ తెలుసు. ఏంటా పని? ఓడ తయారు చేయమన్నాడు. ఓడ తయారు చేసిన తర్వాత ఆ ఓడలోనికి ప్రవేశించిన వారికి రక్షణ దొరుకుతుందని చెప్పాడు. నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, ఎన్ని ఓడలు తయారు చేయమన్నాడు? అయ్యా, ఒకే ఓడను తయారు చేయమన్నాడు. ఆ ఓడ తయారు చేసిన కాలం మీకు ఎవరికైనా తెలుసా? ఇంచుమించు 100 సంవత్సరాల పైన. ఏది? నోవహు ఓడను తయారు చేసిన కాలం 100 ఏండ్ల పైన. అంటే ఎగ్జాంపుల్కి చెప్పాడు. 120 అంటారు, ఏదైనా తీసుకున్నాం. ఓకే, 100 సంవత్సరాల పైన ఓడ పెట్టాడు. అమ్మా, ఎవరైనా ఒక పని అప్పగిస్తే ఆ పని ఎంతకాలం చేస్తాం? 1 రోజు 2 రోజులు చేస్తాం, ఆ తర్వాత విసుగొస్తుంది. కానీ ఈయన ఎన్ని సంవత్సరాలు చేసాడు? 120 సంవత్సరాలు ఒకే పని చేశాడు. దేవునితో నడవటం అంటే అది. ఇవాళ చాలా మంది స్పీడ్గా వచ్చి బాప్తిస్మాలు పొందుతారు, మరలా ఆరాధనలో కనపడరు. నీతిమంతులు అయిపోతారా? మాట్లాడాలి. ఎందుకు ఎవరు అవరాన్ని గట్టిగా చెప్పారు. ఎందుకు ఎవరన్నా అంటే బాప్తిస్మంతో నీతిమంతులు అవుతామా? బాప్తిస్మం తదనంతరం కూడా దేవునితో నడిస్తే నీతిమంతులు అవుతాం. బాప్తిస్మంతో కాదు, బాప్తిస్మం తరువాత కూడా మన కదలికలు, మన ఆలోచన, మన మూమెంట్స్ అన్ని ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. 100 ఏళ్ళు దేవునితో నడిచాడు. ఎవరు? నోవహు. ఇంకో విచిత్రం చెప్తారు మీకు. 100 ఏళ్ళు ఇతను నడవటంలో ఆశ్చర్యం లేదండి. ఎందుకంటే పని డైరెక్ట్ గా ఇతనికి అప్పగించబడింది. ఎవరికి? నోవహు. నోవహు నడవటంలో ఆశ్చర్యం లేదు. కానీ నోవహుతో తన భార్య కూడా నడిచింది. ఇక్కడ నాకు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి, అవి టచ్ చేసి ముందుకెళ్తాను. నోవహుతో తన భార్య కూడా నడిచిందా లేదా? ఇంకొక భార్యను చూపిస్తాను. యోబుతో తన భార్య నడిచిందా? చెప్పాలి. మరి నోవహుతో నడిచింది. ఇప్పుడు దేవుని కుటుంబంలో ఉన్న పిల్లలు కుటుంబాల సమేతంగా దేవుని దగ్గరికి రావాలా? భార్యలు మాత్రమే రావాలా? భర్తలు మాత్రమే రావాలా? చెప్పాలి. కుటుంబాల సమేతంగా దేవుని దగ్గరికి రావాలి. కానీ చాలా చోట్ల, చాలా సంఘాల్లో స్త్రీల సంఖ్య విపరీతంగా కనపడదు. ఎవరు కనపడరు? పురుషులు కనపడరు. ఏమండి, ఎందుకు కనపడరు? నాకు అర్థం కాలేదు. చెప్పగలరా? మీరు రమ్మట్లేదా వాళ్ళని? ఎవరు? స్త్రీలు చెప్పండి నాకు. రమ్మన్నా కూడా రావట్లేదా? రమ్మనకపోతే మీది నేరం, రమ్మన్నా రాకపోతే వాళ్ళది నేరం. ఓకే అని మీరు నేరాన్ని దులిపేయండి. అంటే ఏంటి? ఖచ్చితంగా మందిరానికి రమ్మని ఆహ్వానించండి. రాకపోతే తప్పే అవుతుంది, చెప్పకపోతే తప్పే అవుతుంది. మా ఊరు రాడని వదిలేస్తున్నారు చాలా మంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు నా టైం అక్కడ కింద అయిపోద్ది. నేను దాన్ని మళ్ళీ స్ట్రెస్ ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి, అక్కడే ఉన్నాయి బోల్ విషయాలు. అయితే ఎనీహౌ నేను ముందుకు వెళ్ళా చాలా పాటలు. కానీ ఒక సంగతి గుర్తుపెట్టుకున్నాం, దేవుడు వ్యక్తిని కోరటం లేదు, కుటుంబాన్ని కోరటం లేదు. దేవుడు వ్యక్తులను కోరేవాడైతే వ్యక్తులనే తయారు చేసి ఉండేవాడు. దేవుడు కుటుంబాలను కోరుతున్నాడు కాబట్టి
ఫ్యామిలీ అనే దాన్ని భూమి మీద ఆయన నిర్మాణం చేశాడు. అందుకని ఆదాము ఒంటరిగా ఉంచాడా? లేదు. అంటే అతనికి భార్యని ఇచ్చేటట్టు దేవుడు ఎవరిని ఇవ్వాలనుకున్నాడు? కుటుంబాన్ని ఇవ్వాలనుకున్నాడు. దేవుడు కుటుంబాన్ని కోరుకున్నాడు. ఆ కుటుంబ వ్యవస్థలో దొరికిన పరిశుద్ధులే అబ్రహాము, నోవాహు, దావీదు, మోషే, వీళ్ళందరూ కుటుంబాల సమేతంగా దొరికారు. ఎవరికి? అందుకని వాళ్ళ రికార్డు భార్యల పేర్లు, బిడ్డల పేర్లు అన్ని దాఖలై ఉన్నాయి. అర్థమైందా? అంటే వాళ్ళు కుటుంబాల సమేతంగా దేవునికి దొరికిన పరిశుద్ధులు. మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైంది అంటే కుటుంబాలు దొరకట్లా, వ్యక్తులు మాత్రమే దొరుకుతున్నారు. వ్యక్తుల వల్ల దేవుడు సంతోషపడేవాడు కాడు. చిన్న ఉదాహరణ చెప్తాను దీనికి. పెళ్ళైన తర్వాత ఆడబిడ్డ పుట్టింటికి వెళ్ళేటప్పుడు మా చిన్నతనంలో ఇప్పుడు అన్ని వ్యవస్థలన్నీ మారిపోయినాయి అనుకోండి. ఆడబిడ్డ పుట్టింటికి వెళ్ళేటప్పుడు తలుపు కొట్టేవారు. ఇప్పుడు అంతా సెల్ ఫోన్ మేనేజ్మెంట్. ఆవిడ తలుపు కొడితే తలుపు తీస్తే ఇద్దరు కనపడాలి తల్లిదండ్రులకి. ఎవరెవరు? భార్య భర్త. వెంటనే నోట్లో ఏ ప్రశ్న వచ్చిందో తెలుసా తల్లిదండ్రులకి? మీ ఆయన గారేరమ్మా. ఫస్ట్ క్వశ్చన్ అది. ఇప్పుడు ఎలా ఉందో మన అందరికి తెలుసు. ఇప్పుడు వాతావరణం ఆయన పని ఆయనదే. ఈవిడ ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలుసు. ఫ్రీ బస్ ఒకటి వచ్చింది కదా, ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు, ఎప్పుడు వచ్చేద్దో ఎవరికే తెలియదు అని. ఇంకా ఫ్రీ బస్ వచ్చిందో మొత్తం తెలియదు. కాబట్టి ఇప్పుడు జీవితమే మారిపోయింది అనుకోండి, తర్వాత సంగతి. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే కుటుంబాలుగా దేవుడు కోరుకుంటున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నోవాహు కుటుంబం దేవునికి ఇష్టమైందా? చెప్పాలి. ఇష్టమైంది. ఒక మాట, నోవాహు భార్య దేవునికి లోబడిందా, తన భర్తకు లోబడిందా? కరెక్ట్గా చెప్పండి నాకు. అయ్యా, భర్తకు లోబడి. దేవుడు డైరెక్ట్ గా వాడ గురించి భార్యకి చెప్పాడా? చెప్పింది ఎవరికి? ఇప్పుడు మరి విన్నదెవరు? నోవాహుతో పాటు విన్నదెవరు? భార్య కూడా ఉంది. నోవాహుకి అప్పచెప్పబడిన పనిలో తను కూడా ఏమైంది? ఇన్వాల్వ్ అయింది. అట ఇన్వాల్వ్మెంట్ ని దేవుడు హర్షించింది. సరే, వాళ్ళిద్దరు ఇన్వాల్వ్ అవటంలో భార్య భర్తలు కాబట్టి అది ఏమీ తప్పు కాదు, సంతోషం. అది చాలా గొప్ప సంగతి. కానీ కోడల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. నా మాట అర్థం చేసుకోవాలి. కోడళ్ళైన అభ్యంతరం చెప్పాలి కదా. దేనికి? ఓడగట్టేటప్పుడు ఏమయ్యా మీ నాన్నగారికి ఇంక వేరే పనేమి లేదా? 100 సంవత్సరాలకి మొదలెట్టాడు దాన్ని, ఎప్పటికే కడతానే ఉన్నాడు. విసుగు రావాలి ఎవరికి? కోడలకి. కానీ ఎవరికి రాలే. వాళ్ళు కూడా దే ఆర్ సపోర్ట్. వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు నేను అంటున్నా, దైవ పనికి ఏ కుటుంబం అయితే సపోర్ట్ గా ఉంటుందో ఆ కుటుంబానికి ఖచ్చితంగా రక్షణ దీవెన దొరుకుతుంది. పాయింట్ అర్థమైంది. ఏ కుటుంబం అయితే దైవ పనికి సపోర్ట్ ఇస్తుందో ఆ కుటుంబానికి గ్యారంటీగా రక్షణ దీవెన దొరుకుతుంది. అందుకనే ఆ కుటుంబం ఓడలోనికి చేర్చబడింది. ఆ ఓడ క్రొత్త నిబంధనలో దేనికి సూచనగా ఉందో చెప్పగలరా మీరు అన్నారు? వెరీ గుడ్. దేనికి? సంఘానికి. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, ఎన్ని ఓడలు కట్టాడు? అప్పుడు సంఘాలు కూడా ప్రభుని కడతాయి. మాట్లాడాలి. కానీ ఇంతకు ముందు ఎఫెసీ పత్రిక 1:10 ఏకముగా సమకూర్చాలనుకున్నాడా, గుంపులుగా సమకూర్చాలనుకున్నాడా? ఏకమనే మాటకు అర్థం ఏంటనుకున్నాడు? ఒకటే. కొలస్సీ పత్రిక 1:18 సంఘమును శరీరములకు అన్నాడా, శరీరమునకు అన్నాడా? అంటే ఇప్పుడు ఎన్ని శరీరాలు? ఎఫెసీ 4:4 కూడా చెప్పింది శరీరం ఒక్కటే. గుర్తుపెట్టుకోవాలి. శరీరాలు ఎన్ని? ఒక్కటే. ఆ ఒక్కటే శరీరానికి ఎవరు శిరస్సు? క్రీస్తు శిరస్సు. ఆ శరీరం ఏది? సంఘం. అంటే దేవుడు దేన్ని కట్టాడు? సంఘాన్ని. క్రొత్త నిబంధనలో రక్షణ పరిస్థితుల్లో రక్షణ కొరకు సంఘాన్ని కట్టాడు. ఓకే, ఆ వేళ ఓడను కట్టాడు, ఈ వేళ సంఘాన్ని కట్టాడు. ఇంకొక విషయం, ఆ వేళ ప్రపంచమంతా దేనితో నిండిందని చదువుకున్నాం? పాపముతో నిండింది. మరి ఈ వేళ క్రీస్తు ప్రభు వచ్చేటప్పటికి కూడా ప్రపంచం దేనితో నిండిందో తెలుసా?
ఎందుకంటే రోమపత్రిక 3:11 మొన్న మొదటి రోజు చదువుకున్నాం మనం, గుర్తుందా లేదా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అంటే క్రీస్తు ప్రభు వచ్చే టైంకి కూడా ప్రపంచం ఎలా ఉంది? ఆనాటి నోవహు దినాల్లో ఎలా ఉందో క్రీస్తు ప్రభు వచ్చేటప్పటికి కూడా ప్రపంచం అంతా అలాగే ఉంది. ఇప్పుడు ఆనాడు నోవహు దినాల్లో జాగ్రత్తగా ఆలోచించండి. ఆనాడు నోవహు దినాల్లో రక్షించటానికి ఓడను ప్లాన్ చేశాడు దేవుడు. ఎందుకో చెప్తున్నా, ఆనాడు ప్రపంచాన్ని దేనితో నాశనం చేయాలనుకున్నాడు? నీళ్లతో నాశనం చేయాలనుకున్నాడు. నీళ్లలో తేలియాడేది, నీళ్లకు సంబంధించిన వెలుగుడు, ఆ పదార్థం ఏది? చెక్క. ఎందుకంటే నీళ్ల మీద అదేముంది అంటే ఇప్పుడు నీటిలో మునగని శక్తి దేనికి ఉంది? మాట్లాడాలి. అంటే నీటిలో మానవ జాతి మునిగారు, పశువులు మునిగిని, అన్ని మునిగిపోయి, పర్వతాలు మునిగిపోయి, సమస్తం మునిగిపోయింది. కానీ మొలగనిదంటూ ఏదైతే ఉందో ఆ వస్తువును ఉపయోగించుకున్నాడు దేవుడు. ఓకేనా? అర్థమైంది ఇప్పుడు? ఏదది? చెక్క. ఆ చెక్కను ఉపయోగించి దేవుడు నోవహు చేత ఓడను కట్టించి దానిలోనికి ఎక్కిన వారికి ఏమిచ్చాడు? రక్షణ. వెరీ గుడ్, రక్షణ ఇచ్చాడు. ఎంతమంది రక్షింపబడ్డారు ఆ దినాన? 8 మంది. 8 మంది రక్షింపబడడానికి దేవుడు 8 మందితో మాట్లాడా? లేదు. ఒక్కడితో మాట్లాడితే 8 మంది సరెండర్ అయ్యారు. నా పాయింట్ అర్థమైందా? ఒక్కడితో మాట్లాడితే ఎంతమంది సరెండర్ అయ్యారు? ఈవేళ సువార్థికులు ఎంతమంది ఉంటారు? సాధారణంగా ఒక సంఘానికి ఒకడు ఉంటాడు. ఆ ఒక సువార్థికుడు మాట్లాడుతున్నప్పుడు సంఘం అంతా ఏమవ్వాలి? సంఘం అంతటితో దేవుడు మాట్లాడట్లా. ఎవరితో మాట్లాడుతున్నాడు? సువార్థికుల ద్వారా మాట్లాడుతున్నాడు. అప్పుడు సంఘం అంతా ఏమవ్వాలి? ఎవరికి లోబడాలి? ఆ దేవుని సేవకుని మాటలకు లోబడితే అప్పుడు ఏది రక్షింపబడతాయి? సంఘం అంతా రక్షింపబడుతుంది. ఇప్పుడు దైవానికి సంఘమే ఒక కుటుంబం, తెలుసా మీకు లేదా? దైవానికి ఇప్పుడు సంఘమే ఒక కుటుంబం. ఎలా కుటుంబం? దేవునికి ఆనాడు దేన్ని రక్షించాడు? మనుషులు రక్షించాడా? కుటుంబాన్ని రక్షించాడా? కుటుంబాన్ని. ఈవేళ కూడా దేవుడు కుటుంబాన్ని రక్షించాలనుకుంటున్నాడు. గమనించాలి. యావత్తు మానవ జాతి కాదు. మానవ జాతిలో ఉన్న వారి దగ్గరికి వర్తమానం వెళుతుంది. ఆనాడు కూడా నోవహు బోధించినప్పుడు అందరి దగ్గరికి వెళ్ళింది. పేతురు గారు రాశాడు, అందరి దగ్గరికి ఆ వర్తమానం వెళ్ళిందట. కానీ వారు నమ్మలేదు. నమ్మిన వారు ఎవరు? 8 మంది. వారు ఏమయ్యారు? రక్షింపడ్డారు. మరి ఈవేళ ప్రపంచమంతటికి సువార్త ప్రకటింపబడుతుంది. కానీ నమ్మిన వారు ఏమవుతున్నారంటే దేవుని యొక్క కుటుంబంలోనికి చేర్చబడుతున్నారు. రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం తీసారా? 14 వచ్చిన ఈ మాట చూడండి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతురో వారందరూ ఏమవుతున్నారు? మళ్ళీ చెప్పాలి, ఏమవుతున్నారు? ఇప్పుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు భూమి మీద? అర్థం అవరా? అదే తల్లి, అక్కడ సంఘం అన్నాడా కుమారులు అన్నాడా? అంటే ఇప్పుడు ఎవరిని కోరుకుంటున్నాడు దేవుడు? కుమారులు అంటే ఎవరికి పిల్లలు? దేవుడికి. మరలా ఇంకా మీకు క్లారిటీ రాలేదు, అర్థం కాలేదు. ఒకసారి ఇంకో వచ్చినట్టు చూద్దాం. 15వ వచనం కూడా చూద్దాం. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. ఎవరికే? ఏమని పిలుస్తున్నాం? అబ్బా అనే మాట కలదు. మనం మా చిన్నతనంలో వాడబడేది ఈ పదం. కొంతమంది తన తండ్రి గారిని అబ్బా అని పిలిచేవాడు. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన అబ్బా అని పిలిచేవాడు తన తండ్రిని. ఇప్పుడు అంతా లేటెస్ట్ వెర్షన్స్ వచ్చేసి డాడీ అంటున్నాడు. మళ్ళీ దాని స్టైల్లో రకరకాల స్టైల్లో మార్చేశారు. అవతలోడికి నిజంగా డాడీకి కూడా అర్థం అవట్లేదు, ఎందుకంటే ఏం మాట్లాడుతున్నారు. అలాంటి స్టైల్కి వెళ్ళిపోయింది. కాదు వ్యవహారం నాయకుపోయింది, అది వేరే విషయం. ఇప్పుడు అసలు అచ్చతెలుగు ఏది అంటే అబ్బా. అబ్బా అనే మాట తండ్రి అని అర్థం. మరలా ఇంకా అది అర్థమే చావదేమో తండ్రి అని కూడా పదం రాశాడు అక్కడ పరిశుద్ధాత్మ. అబ్బా తండ్రి అని పిలుస్తున్నాం. ఇప్పుడు అలా దేవుణ్ణి పిలుచుకునేవారు ఎవరు?
అక్కడే ఉందండి, అక్కడే ఉంది. దేవుని చూడండి అక్కడ, అయ్యో దేవుని కాదండి, 15 వచ్చినమే దత్తపుత్రాత్మను పొందితిరి. ఏ ఆత్మ? ఇప్పుడు మనం ఏమయ్యాం? ఎవరికి దత్తుపుత్రులు? మళ్ళీ అడుగుతున్నా, దత్తుళ్ళు అంటే తెలుసా మీకు? మీ ఊర్లో ఎవరైనా ఉన్నారు దత్తుళ్ళు? అయ్యా ఉన్నారండి. మా చిన్నతనంలో దత్తుడు గారిని ఊరు చాలా గొప్ప దత్తుడు అంటే, ఎందుకంటే 100 ఎకరాలు ఉంటే దత్తది చూడు, లేకపోతే ఉంటునే మాకంటే కింద దత్త ఎవడం మిత్రుడి, మాకంటే 10 వాడికి దత్త తెస్తాం, ఎందుకంటే అడుగు 10 ఎకరాలు ఉంటే దత్త తెస్తాం. అదే తప్ప మనకంటే 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నవాడికి ఏమిస్తాం మనం? దత్తుడు అంటే ఆ రోజుల్లో గొప్ప. ఈవేళ మీరు అర్థం చేసుకోవాలి ఈ పదాలు ఎందుకు చెప్తున్నాను. మానవులనే దేవుడు దత్త తీసుకున్నాడట, తన ఆత్మచేత దత్త తీసుకున్నాడట. రికార్డ్ అది. దత్త తీసుకున్నట్టు దత్తావేజ్ ఏది అంటే ఆత్మే. ఆత్మచేత మనం దత్తత తీసుకున్నాడు. ఎవరిని? మనమందరం దత్తపుత్రులు అయ్యాం కాబట్టి దేవుడు ఏమని పిలుస్తున్నాం? అయ్యా, అబ్బా. ఇంకో పదం, ఇది బయటకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని మీకు మాత్రమే చెప్తున్నాం. లోకస్తులు వారు దేవుడు అనే పదం మాత్రమే వాడగలరు. వారు పూజించే వారిని ఏమని పిలవగలరు? దేవుడనే మాత్రమే పిలవగలరు. కానీ క్రైస్తవులు సృష్టికర్తని తండ్రి అని నోరారా పిలుచుకునే మహాభాగ్యం. ఇది మనకు మాత్రమే దక్కి. అన్నమాట అర్థమైందండి. ఎవ్వరికి లోకస్తులకు లేని మహాభాగ్యం మనకు మాత్రమే దక్కి. ఇంకో విచిత్రం చెప్తాను. ఈ ఊర్లో ఉన్న ఏ ధనవంతునైనా నాన్నగారని పిలవగలవా? పిలిస్తే ఊరుకుంటారా? ఒకవేళ ఎమ్మెల్యే గారిని అలా పిలిస్తే, ఇక పోతే ముఖ్యమంత్రి గారిని కనుక అలా పిలిస్తే, ఇప్పుడు వెనకాల సంతానం ఊరుకుంటా? నాన్న అన్నాడంటే ఓటకొత్తడు అనే కదా డౌట్. కానీ మీ అందరికి అర్థమైతే వీళ్ళెవ్వరూ మనల్ని తండ్రి అనడానికి ఒప్పుకోని పక్షంలో సృష్టికర్త మనల్ని తండ్రి అని పిలవంటారా బాబు అంటున్నాడు అంటే మనం ఎంత భాగ్యం. ఇంకో విచిత్రం తెలుసా? మనం తండ్రి అని పిలవటంలో ఇంకొక గొప్పతనం ఉందట. అది ఏంటి అంటే మనము వారసులమవుతామట. కిందే ఉంది చూడండి, ఆ క్రిందే ఉంది చూడండి. పదవచ్చు, మనము దేవుని పిల్లలమని ఆత్మతానే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నాడు. కిందకి మనము పిల్లలమైతే క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు చెప్పాలి నాకు, మనము పిల్లలమైతే ఎవరో అప్పుడు ఖచ్చితంగా దైవానికి సంబంధించిన ఆస్తిలో మనకేముంది చెప్పాలి? వాటా ఉంది. అవునా కదా? వాటా ఉంది ఎవరికి సంబంధించిన ఆస్తిలో. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ఈ ప్రపంచంలో దేవుని కొన్న ఆస్తి ఏది? రాత్రి కూడా టచ్ చేసే పాయింట్. ఈ ప్రపంచం మొత్తం మీద దేవుని కొన్న ఆస్తి అంటూ ఉంటే అది ఏది అని అంటే పరలోకం ఒకటి. ఎందుకు పరలోకం అంటే అది నాశనం కాని లోకం. ఏది? పరలోకం. మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. కొంతకాలానికి సూర్యుడు కూడా ఏమవబోతున్నాడు. శాస్త్రవేత్తలు ఒప్పుకుంటున్నారు సూర్యుడు తనంతట తాను నశించుకోబోతున్నాడు. పేతురు పత్రిక అయితే ఈ సృష్టి మొత్తం లయమైపోతుంది అని చెప్పి. పేతురు పత్రిక ఏమన్నాడు? ఈ సృష్టి మొత్తం లయమైపోతుంది. లయం అనే మాట కదా ఏంటి? మొత్తం వాయువు అయిపోతుంది అనమాట. ఇంక ఏది కూడా కనబడే అవకాశం లేదు. శూన్యంగా మారిపోతుంది. అయితే ఒక్క సెకండ్ మనసు పెడదామా? ఇప్పుడు మనం అనుకునే ఈ ఆస్తులు అంతస్తులు అంతా శూన్యమేనా? మాట్లాడ అంతా శూన్యమే, అంతా శూన్యమే. మరి అసలు ఏది? పరలోకం. అసలుది పరలోకం. ఇప్పుడు మనం ఎక్కడ స్థలాలు సంపాదించుకోవాలి, ఎక్కడ పొలాలు కొనాలి? పరలోకంలో. కానీ అక్కడ పొలాలు స్థలాలు ఉచితంగా దొరుకుతాయా? పోనీ ఏ ముఖ్యమంత్రి గారైనా ఇస్తాడా పట్టాలో? ఎక్కడే
పరలోకం. మరి అక్కడ పట్టాలు కావాలంటే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పాడు, నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను. 14 యోహాను సువార్తలో, నేనుండు స్థలములో మీరు నుండులాగున మీకేమైపోతున్నాను, స్థలములు సిద్ధపరచ. అర్థమైంది ఇప్పుడు? అంటే ఇప్పుడు మనకి ఎక్కడ చోటు దొరుకుతుంది, అక్కడ ఆ చోటు దొరకటానికి ఇప్పుడు ఎవరు మూలాధారం? క్రీస్తు. పాయింట్ అది. నేను వెళుతున్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ కొరకు ఏం సిద్ధం చేస్తాను? స్థలాలు. ఇంకొక మాట, పరలోకంలో స్థలం కొనాలంటే ఖరీదు ఎంత ఉండొచ్చు? మాట్లాడరేంటి అయ్యారు? మీ ఊర్లో ఇప్పుడు రేట్ ఎంత ఉందా సెంటు? సాప్మన్ గారు తెలీదండి? మీరు బయటికి వెళ్ళిపోయారు. ఏది గజమా? గజం 3,000 కొందా? నాకు అలా చెప్తే తెలియదు. సెంట్ అంటే తెలియదు. సెంటు 1,50,000. అదే విజయవాడ కొనాలంటే ₹1,00,000. అదే మద్రాసులో కొనాలంటే 5 కోట్లు. ఢిల్లీలో కొనాలంటే ఆ పాయింట్ అని అర్థమైందా? గజమే ₹1,00,000 ఉంటుంది ఢిల్లీ వరకు వెళ్తే. ఇంకా ఈ మధ్యకాలంలో ఏమైందని తెలుసా? స్క్వేర్ ఫీట్ ₹1,00,000. గజాలు ఎప్పుడు పోయి అది మంచి మాట. స్క్వేర్ ఫీట్ అంటే ఇలా మనిషి నుంచున్న స్థలం ₹1,00,000. పెద్ద పెద్ద సెంటర్లు, ముంబైలో అయితే ₹1,00,000 ఇలా నుంచుంటే, ఇలా పక్కదైతే ₹1,00,000 పోయినట్టే. అది అక్కడ. ఇప్పుడు నేను అడుగుతున్న, ఎదవడు ముంబైలోనే ₹1,00,000 ఉంటే నిలబడిన స్థలం ఇక పడుకోవాలంటే ఎంత కొనాలా? ఓ 10 కోట్లు పెట్టాలి. ఇప్పుడు ఈ దౌర్భాగ్యపు భూమి మీద ఎంత ఉంటే మరి పరలోకంలో చోటు కావాలంటే మాట్లాడరే? మన వల్ల అయ్యేదా? ఒకవేళ నిజంగా పరలోకం అంత కాస్ట్లీ అనుకుందాం, ఆ ఖరీదే పెట్టాడు అనుకుందాం, అప్పుడు ఎవరు వెళ్ళిపోతారు పరలోకం? ఆ ధనాన్ని వెచ్చించగలిగిన కోటీశ్వరులు అందరూ వెళ్తారు కదా, వాళ్ళకు దొరుకుద్దేమో అని మహానుభావుడు ఏం చేశాడు తెలుసా? నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. అందుకనే నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధు. ఎంతకి పెట్టుబడి ఏం పెట్టాడు? మళ్ళా వేడ చెప్పండి. అంటే నమ్మటం పెట్టుబడి పెడితే జనాలకి నచ్చిందా? అస్సలు నచ్చదా. భక్తి అంటే దొల్లేయాలి, ఒళ్ళు పులిసిపోవాలి. అది భక్తి అంటే. సింపుల్ గా ఫ్యాన్లు వేసి కూర్చోబెట్టి ఇలా మాట్లాడుతుంటే భక్తి ఏమవుద్ది? అర్థం అవ్వలేదా మీకు? భక్తి అంటే ఏంటి? తెల్లారిటికి ఒళ్ళు నొప్పులు వచ్చేది భక్తి అంటే అది. మనం ఏం చేస్తున్నాం? చాలా సింపుల్గా కూర్చోబెట్టి ఫ్యాన్లు వేసి మళ్ళీ భోజనాలు పెట్టి 1 గంట ప్రసంగం ఎక్కడి నుంచి మండపేట నుంచి బెంగళూరు జాయిన్ పిలిపించి మండపేట నన్ను పిలిపించి 1 గంట మాట్లాడి పంపేస్తున్నాం. ఇది ఎలా నచ్చుద్ది అంటారు భక్తి అంటే? మొన్న ఒక ఆయన అన్నాడు, నిజంగా జోక్ కాదు ఇది, నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అడిగాడట మా సంఘస్థుని ఒకన్నా. క్రీస్తు సంఘానికి వెళ్తున్నాను అన్నాడట. ఆ పక్క అయినా అన్నాడట, ఆ కథల మెదల సంఘానికి వెళ్తున్నావా అన్నాడట. అర్థం అవుతుందా? ఆ కథల మెదల సంఘానికి వెళ్తున్నావా అన్నాడట. అంటే ఏంటి మరి? మిగిలిన సంఘాలన్నీ ఏం చేస్తున్నాయి? అది కథలతో మెదలు దుల్లేస్తాడు. మరి మనమో చాలా టికెట్ పెడుగు వస్తున్నాం, టికెట్ పెడుగు కూర్చుంటాం, టికెట్ పెడిగి వెళ్ళిపోతున్నాం. నచ్చుతున్న జనాలకే. భక్తి అంటే అది. కనుక భక్తిని కూడా వేషధారణ చేసేసారు. యేసు ప్రభు ఏం చేశాడంటే చాలా డిగ్నిఫైడ్ గా, చాలా సింపుల్ గా, చాలా లాజికల్ గా నమ్మితే పర్లేదు, నమ్మకపోతే నరకం, అంతే. ఇదే పెట్టుబడి. అందుకని ఒకవేళ అది కాస్ట్ పెట్టి కనుక అమ్మితే గొప్ప గొప్ప ధనవంతులలో కొనేసుందరు. వాళ్ళ చేతిలో పడకూడదని నమ్మకం అనే పాయింట్లు దాన్ని నిలబెట్టి. నా మాట అర్థమైంది కదా? ఇప్పుడు మనం అనుకుందాం, మన కొరకు ప్రభు ఏం సిద్ధం చేస్తున్నాడు అక్కడ? ఎక్కడ? పరలోకం. అలాంటప్పుడు పరలోకంలో మనకు స్థలాలు సిద్ధపరుస్తున్న దేవుడు భూమి మీద స్థలాన్ని ఎందుకు కోరుకుంటాడు? నా ప్రశ్న అర్థమైంది? నా కౌంటర్ అర్థమైంది లేదా? అసలు మన కొరకు ఎక్కడ స్థలాలు సిద్ధమవుతున్నాయి? అలాంటప్పుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్దామనే ఉద్దేశం?
అలాంటప్పుడు ఆయన భూమి మీద స్థానాన్ని ఎందుకు కోరుకుంటాడు? కోరుకున్నాడా అని అనుకుందాం. ఒకసారి ఒక లేఖనాన్ని చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. 6వ అధ్యాయం 18వ వచనం. ఆ మాటలు చూడండి ఒకసారి. మనుష్యులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా అనే ప్రశ్న వేసేది. ఎవరు? దేవుడు భూమి మీద మనుషులతో కలిసి నివాసం చేస్తాడా అంటే డౌట్ ఏంటి అని అంటే, అంత గొప్పవాడు రాకపోవచ్చు ఎక్కడికి, భూమి మీదకి అనేది డౌట్. కింద ఒక మాట చూడండి. ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే ఎవరినా అని దేవుడికి అంత ఉంటాడు అంటారు. అక్కడ ఉంది. అంటే దేవుని స్థాయి అంత ఏమి పట్టం? ఆకాశ మహాకాశములు నిన్ను, అంటే దేవుని స్థాయి అది. ఆకాశ మహాకాశాలైన పట్టవాట విశ్వరూపం, ఆయన విశ్వరూపం అది. ఇంకో ప్రశ్న, ఇప్పుడు అమెరికాలో దేవుడు ఉంటాడా? అంటాడా? ఏ దేవుడు అయ్యంటే ఒకడే, ప్రపంచానికి ఒకడే దేవుడు. ఆ ఒక దేవుడు అమెరికాలోనూ ఉంటాడు, ఇండియాలో కూడా ఉంటాడు, ఆఫ్రికాలో. ఎందుకు? ఆయన ఎన్ని చోట్ల ఉండగలిగే శక్తిమంతుడు ఇప్పుడు లేకుండా చెప్పింది. ఆకాశ మహాకాశాలు పట్టజాలం. ఇంకో ప్రశ్న, నాది ఇంకో ప్రశ్న, జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మనలాంటి రూపంలో దేవుడు ఉన్నాడని అనుకున్నాం, అంటే మనకలా, అప్పుడు ఆయన అమెరికాలో ఉండగలరా? చెప్పాలి. నాకులా ఉంటే ఉండగలరా? ఇప్పుడు నేను మా ఇంట్లో ఉన్నానా? ఎందుకు లేను? అంటే ఇక్కడ ఉంటే మా ఇంట్లో ఎందుకు లేదు? ప్రశ్న అర్థమైందండి. ఇంతకే నేననే వాడిని ఈ 6 అడుగుల సైజులు ఇరుక్కుపోయాను. అర్థమైందా? ఈ 6 అడుగుల దేహంలో నేనేమయ్యాను? ఇరుక్కుపోయాను. కాబట్టి ఎక్కడున్నా ఏదో చిన్న కుర్చీ అయితే సరిపోతుంది. అర్థమవడా? బస్ ఎక్కితే ఒక సీటే, రైలు అంతా కావాలన్నాడు ఎవరైనా ఇస్తారా? అంటే ఒక మనిషి ఒక సీటు ఒక బ్యాగ్తో ఫినిష్. అంటే నేననే వాళ్ళు ఈ దేహంలో ఇరుక్కుపోయాడు కాబట్టి సైజ్ ఏమైంది? మినిమమైజ్ అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడు కాదు. అందుకనే మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా చెప్పినాయి, అందుగలవని ఇందు లేదని సందేహమేళ, ఎందెందు వెతుకున్నా అందేగలడు ఎవరు? అంటే ఇప్పుడు ప్రపంచం అంతా ఉన్నాడు. అది చెప్పాడు ఇక్కడ. నేను ప్రపంచమంతా ఉండేవాడిని, నేను ప్రపంచమంతా ఉండేవాడిని. ఆ కింద చూడండి, ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టున. కట్టింది ఎవరో? సొలొమోను. సొలొమోను కట్టి ఒక విలువైన కోట్ల రూపాయల విలువైన బంగారు వజ్ర వైడూర్యాలతో కట్టిన మందిరం అది యెరూషలేములో. ఆ మందిరాన్ని కట్టి అంత వాల్యుబుల్ కట్టడాన్ని ఆయన కట్టేసిన తర్వాత ఒక అద్భుతమైన మాన్యుమెంట్ అది. అలా కట్టేసి ఆ కట్టిన మందిరం నేను పట్టేదా అని అడుగుతున్నాడు. ఎవరన్నా? దేవుణ్ణి. అంటే దేవుడు అందరూ పడతాడా? పట్టడు. కాబట్టి దేవుడు ఏనాడు దేని కోరుకోలేదు, మందిరాన్ని కోరుకోలేదు. ఫస్ట్ పాయింట్ అది. ఆయన పట్టడు కాబట్టి ఆయన మందిరాన్ని కోరుకోలేదు. మరి మోసే కాలంలో ఎక్కడున్నాడు? సాక్ష్యపు గుడారములో. దాని పేరేంది? దాని పేరేదండి? మోసే చేత కట్టించాడు గుడారం. దాని పేరేంటి తెలుసా? సాక్ష్యపు. అంటే ఏంటదికనే అక్కడ ఉన్న పేర్లోనే ఉంది సాక్ష్యం. అంటే ఎవరు వచ్చినా ఏం జరిగినా అక్కడ ఏం జరుగుద్ది? సాక్ష్యం. అది అంటే కేవలం దేవునితో ఇతను మాట్లాడాడా లేదా, తను తప్పు చేశాడా లేదా, ఈ జడ్జిమెంట్ తాలూకా వ్యవస్థల కొరకు అది కట్టబడిందే తప్ప దేవుడు ఉన్నదానికి కట్టబడిన వ్యవస్థ అయితే అది కాదు. మోషే కట్టింది సరిపోదు, సొలొమోను కట్టింది సరిపోదు. ఇక యెషయాలోకి వెళితే 66 అధ్యాయంలో, యెషయా గ్రంథం 66 అధ్యాయంలోకి వెళితే
బయట తీసుకుంటే కాలర్ చేస్తారు. రైట్, పిల్లలు కదంటే అల్లరి చేస్తారు, కంగారు పడదు. ఓకే, వాళ్ళు అల్లరి చేయకపోతే మనం చేస్తాం, కొన్ని మనం చేస్తూ ఊరుకుంటారా? చెప్పండి. రైట్, మనసు పెట్టండి. కొంచెం మనసు పెడితే చాలా విలువైన సాక్షి చూడండి. యెషయా గ్రంథం 66 అధ్యాయం మొదటి వచనం. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్ట నిర్దేశించిన ఇల్లు. దేవుడే క్వశ్చన్ చేశాడు, ఏమని? మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించిన ఇల్లు. నువ్వు ఎంత గొప్ప ఇల్లు కట్టినా అది దైవానికి సరిపోయేది కాదు. అవునా కాదా? లేక నన్ను ఒప్పుకోవద్దా? అయ్యా అమ్మా, గట్టిగా చెప్పాలి నాకు. ఒప్పుకోవాలా? ఎందుకు కట్టడానికి సరిపోదు మనం? ఆయన రూపనంతా ఎందాక చదివాం, ఆకాశ మహాకాశాలు పట్టణోడికి మనమేం కడతాం చెప్పండి. ఇప్పుడు మనం ఓ ఏనుగుని తీసుకొచ్చి దీనికి ఈ కుర్చీ ఇద్దామా? సరిపోతుంటారా కుర్చీ? సరిపోదు, దాని ఆకారంగా సరిపోయేది కాదు. అలాగే దైవానికి మనం కట్టిన మందిరం సరిపోయేది కాదు. అదే పాయింట్ చెప్తున్నాడు. మీరు కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది? ఇక్కడ చూద్దాం. నా విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది. అంటే విశ్రమ స్థానం అంటే దేవుడు రెస్ట్ తీసుకోవటానికి కట్టేటట మందిరం. దేవుడికి రెస్ట్ తీసుకునే స్థలం మందిరం సరిపోద్దా అని అడుగుతున్నాడు. ఏమనుకోకండి, కొంచెం కొన్నిసార్లు ఈ విధంగా నేను ముందుకు వస్తూ ఉంటాను, కంగారు పడదు. అదేంటి అంటే చాలామంది దేవుడికి గుడని కట్టి, ఆ మాట వినబట్టలేనట్టుంది కదా, రైట్, కొంచెం వారు కడుతున్నారు పాపం, పెద్ద పెద్ద కట్టడాలు కడుతున్నారు. కానీ అంత పెద్ద కట్టడాలు కూడా దైవానికి సరిపోయేవి కావు. అందులో అసలు దేవుడే ఉండడు. నువ్వు ఎంత పెద్దది కట్టినా ఉండడు. ఎందుకనంటే అక్కడ ఒక విషయాన్ని, తను అనుకున్న విషయాన్ని యెషయా గ్రంథంలో చెప్పాడు. చూడండి ఒకసారి ఏమనుకున్నాడు. అవన్నీ ఏవన్నీ అంటే ప్రపంచమంతా ఎవరి హస్తకృత్యం అంటే దేవుడి చేత్తో చేయబడి, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ తర్వాత మాట వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మాట ఇప్పుడు దేవుడికి ఏది కావాలి అని అంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను, కట్టిన మందిరాన్ని కాదు. అర్థమైందా? చెప్పాలి. అందుకే దేవుడు దృష్టిస్తున్నాడు, కట్టిన కట్టడాన్ని కాదు. మరి దేన్ని? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఆయన మాట వినేటప్పటికి ఏమవ్వాలట? వణుకుచుండేను, వారినే నేను దృష్టించుచున్నాను. ఇప్పుడు దేవుడు తన పిల్లల్లోంచి ఏ గుణాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఆయన పేరు చెప్పేటప్పటికి ఏం రావాలి? మనలో వణుకు రావాలి. ఇదే వ్యవస్థను యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారో చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పారో చూద్దాం. ఈ వ్యవస్థల విషయంలో ప్రభు మాట్లాడిన మాటలను చూద్దాం. ఒకసారి మనసు అక్కడికి వెళదాం. 2వ అధ్యాయం ఒకసారి 17వ వచనం నుంచి కనుక మనం చదివినట్లయితే, అంటే అక్కడ మరి టైం సరిపోదు, 19లోకి వెళ్ళిపోదామా? యేసు యెరూషలేములో సొలొమోను గారు కట్టిన దేవాలయాన్ని ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? అది చాలాసార్లు రిపేర్ చేయబడింది. ఏది? సొలొమోను గారు కట్టిన దేవాలయం. తర్వాత కొన్నిసార్లు యుద్ధాల్లో నాశనం చేశారు, మళ్ళీ తర్వాత
నెహెమ్యా వచ్చాడు బాగు చేశాడు, జెరుబ్బయలు వచ్చాడు బాగు చేశాడు, ఇలా చాలా మంది ఎజ్రా వచ్చారు బాగు చేశారు. అవన్నీ ఒకసారి చాలా సార్లు రిపేర్ చేయబడింది. ఆ రిపేర్ అయినటువంటి దేవాలయం గురించి యేసు మాట్లాడుతూ ఇప్పుడు యేసు ప్రభు 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు చూడండి. 19వ వచనంలో యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినములలో లేపుదును అని చెప్పాడట. 2 దినాల్లో. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. అక్కడ యూతులు ఈ దేవాలయమును 46 సంవత్సరాలు కట్టారే. ఎప్పుడు అలా కట్టిన దినాల్లో ఎన్ని రోజులు కట్టారట? 46 సంవత్సరాలు కట్టారట ఆ దేవాలయాన్ని. ఇప్పుడు ఈయన ఏం చేయమన్నాడు? కాదు, ఈయన ఏం చేయమన్నాడు? పడగొట్టేయమన్నాడు. పడగొడితే ఎన్ని రోజులు కడతానన్నాడు? 3 దినాల్లో కడతానన్నాడు. ఆ ప్రజలకి ఆ స్పీచ్ అర్థం కాల. ప్రభు మాట్లాడిన ఆ జ్ఞాన సూక్తులు అర్థం కాల. 3 దినాల్లో కట్టడు వీడే బాబు అని. ఇంతకీ అక్కడ ఏం చెప్పాడు? ఒకసారి కిరణ్ చదువుతాం. 3 దినములలో నువ్వు కట్టుదువా అని అడిగారట యూదులు. అయితే ఈ మాట కూడా ఎంతకీ దేని కొరకు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు అని అంటే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి చెప్పాడు. ఏమన్నా అర్థమైంది? ఇప్పుడు ఎంతకీ ఏది 3 దినాల్లో లేపుతానన్నాడు ఆయన? అంటే దేవాలయం ఏ దేవాలయం? తన శరీరం అనే దేవాలయం. విషయం అర్థం కావాలి. ఏదది? తన శరీరం. ఎన్ని రోజుల్లో లేచింది అది? ఎందుకంటే ఆయన చనిపోయిన 3 దినాలకి సమాధిలో చేమైంది, లేచి దాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ 3 దినాల్లోనే కడతానన్నాడు. ఇప్పుడు మీకు అందరికీ పాయింట్ అర్థం అయిపోవాలి. భూ సంబంధంగా కట్టిన దేవాలయాన్ని దేవుడు విడిచిపెట్టి క్రీస్తు ద్వారా నెలకొల్పబడుతున్న దేవాలయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు అనే సంగతి మనకి ఇక్కడ అర్థం కావాలి. ఓకేనా? అర్థమైందా? ఎందుకంటే క్రీస్తు ప్రభు 3 దినాల్లో లేచిన తరువాత కట్టిన దేవాలయము ఏది? మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలోకి వెళ్ళిపోతే పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదు. ఇప్పుడు ఎంతకీ దేవాలయం ఏది? ప్రభు కట్టిన దేవాలయం. సంఘమే దేవాలయం ఎలా అయింది? సంఘమే దేవాలయం ఎలా అయింది? పేతురు పత్రిక తీసారా? సంఘం దేవాలయం అయిపోద్దా? అవుతుందో లేదు చూద్దాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు యేసుప్రభు ఎవరు? రాయే. ఏ రాయి? ఒక్క సెకండ్ ఆలోచిస్తారా? దీనికి బదులుగానే సాతానుడు రాళ్లను ఏర్పాటు చేశాడు. వాడి తెలివేది. దీనికి బదులే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని ఏమని పిలిచారు అంటే మొత్తం మీద ఇందులో సజీవము అనే మొక్క తీసేస్తే ఏం మిగిలింది? అది పట్టుకున్నాడు. ఓకేనా? పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ప్రజలందరినీ ఎక్కడికి రమ్మంటున్నాడు? కానీ ప్రభు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ఎవరయ్య అంటే ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నా, సజీవమైన రాయి అని మీరు ఎలా చెప్పగలరు? దేని బట్టి చెప్పగలరు చెప్పండి అయ్యా? గట్టిగా చెప్పాలి. మరణాన్ని గెలిచి అంటే ఇప్పుడు ఆయన ఏమన్నట్టు? జీవం ఉంది కాబట్టి సజీవమైన రాయకు ప్రభువు నొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి మనల్ని కూడా ఏం చేసాడు? మళ్ళీ చెప్పాలి. సజీవమైన రాళ్లను చేశాడు మనల్ని. సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇప్పుడు మందిరం కట్టుకుంటున్నాడా లేదా దేవుడు? చెప్పాలి. ఎవరితో? దేనితో కడుతున్నాడు? రాళ్లతో కడుతున్నాడు. ఏ రాళ్ళు? ఎవరా రాళ్ళు?
నోవహు దేంతో కట్టాడు? ఇప్పుడు ప్రభు దేంతో కడుతున్నాడు? ఆ రాయి పేరు ఆ రాయలే, కానీ దాన్ని ఏ రాయి అన్నాడు? కాదు, ఇంకో పదం ఉంది అక్కడ. ఏ రాయి ఉంది? ఆత్మ. ఆత్మ సంబంధమే రాళ్లే కానీ అలాంటివి. అంటే ఇప్పుడు మన ఆత్మలన్నిటినీ దేనితో పోలుస్తున్నాడు ఆయన? రాళ్లతో. క్రీస్తు ఆత్మను కూడా దేనితో పోల్చాడు? రాతితో. మన ఆత్మను కూడా దేనితో పోలుస్తున్నాడు? రాళ్లతో. ఇప్పుడు నాకు చెప్పాలి, ఆనాడు చెక్కతో ఎందుకు కట్టవలసి వచ్చిందో రీజన్ చెప్పి అర్థం అలా. నీటిలో తేలాడేది ఏది? చెక్క మాత్రమే కాక చెక్కతో కట్టవలసి వచ్చింది. ఇప్పుడు రాబోయే రెండవ రాకడలో, ప్రభు యొక్క రాకడలో ప్రపంచమంతా దేనిలో బర్ణవబోతుంది? ఫైర్, అగ్ని. దేనిలో కాల్చబడుతుందండి? ఆ అగ్నిలో కాల్చబడేటప్పుడు ఆ వేళ నీళ్లతో ముత్తాడు, ఈ వేళ అగ్నితో మొత్తపోతున్నాడు ప్రపంచం అంతటి. మరి ఇప్పుడు అగ్నిలో కాలకుండా మిగిలేది ఏదైనా ఉంటుందయ్యా అని అంటే రాళ్ళు కూడా కరిగిపోతాయి. గుర్తుపెట్టుకోండి, ఇనమే కరిగిపోతుంది. ఇనమేమైపోతుంది? కరిగి. అది అగ్ని తాకలేనిది ఏదయ్యా అంటే, అగ్ని నాశనం చేయలేనిది ఏదయ్యా అంటే ఆత్మ. అందుకనే నరకంలోకి వెళ్ళినా కూడా ఆత్మకి ఏమి లేదు, చావు లేదు. ఎందుకనే అగ్ని ఆరదు అంటే ఇప్పుడు ఆ నరకంలో కూడా ఆత్మ ఎలా ఉండాలి? సజీవంగానే ఉండాలి. ఎందుకంటే దానికి చావు అనేది లేదు. ఆత్మకు చావు లేదండి. చావు లేనిది అంటే ఆ ఆత్మను అగ్ని కూడా ఏమి. ఇప్పుడు చెప్పండి, రేపు రాబోయే అగ్నిలో తట్టుకునే శక్తి దేనికుందో దానితో దేవుడు తన మందిరాన్ని కట్టి. ఏమర్థమైందా? వీటితో ఆత్మ. ఎందుకంటే ఆత్మ అగ్ని ఏమీ చేయలేదు. గమనించాలి, ఆత్మను అగ్ని ఏమీ చేయలేదు. కాబట్టి ఆ అగ్నిని తట్టుకునే శక్తి ఆత్మలకు ఉంది. కాబట్టి ఆత్మలతో ఆయన మందిరాన్ని కట్టుకున్నాడు. అందుకనే భౌతిక కట్టడాలని ఏమన్నాడు ఆయన ఇందాక యెషయా ఆలోచించావు, నువ్వు కట్టను ఉద్దేశించిన ఇల్లు. మరి ఇప్పుడు కుమారయ్య గారు పెద్ద బిల్డింగ్ కట్టారు, ఇది కూల్చేమైనా అర్థం చెప్పాలా? ఇది కూల్చేమైనా కాదు. ఈ కట్టడం ఎందుకు ఉపయోగపడుతుంది మనకి? మనమందరం కూర్చునే స్థలం. మనమందరం కూర్చునే స్థలం అంతే. ఇళ్ళ దగ్గర వసతులు సరిపోవు కాబట్టి మనం ఏం కట్టుకున్నాం? ఒక కూర్చోడానికి ఒక స్థలాన్ని, ఒక మందిరాన్ని నిర్మాణం చేసుకున్నాం. ఇప్పుడు నేను అడుగుతున్నా, మనల్ని నిర్మించిన దేవుడు ఈ బిల్డింగ్ లోపల ఉన్నాడా, ఎక్కడున్నాడా? ఇప్పుడు చెప్పాలి. ఎందుకు ఎక్కడున్నారని చెప్తున్నారు? లేఖనం ఏం చెప్పి వెరీ గుడ్. లేఖనం ఏం చెప్పింది? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో వారి మధ్యనేనో. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడా లేడా? మళ్ళీ మనం సముద్రం ఒడ్డుకి వెళ్ళి ఆరాధన చేసాం. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ? ఒకవేళ గోదావరి ఒడ్డుకి వెళ్ళాం, అడవిలోకి వెళ్ళి ఆరాధన చేసాం. ఈవేళ మీకు అర్థమైతే మనం ఎక్కడికి వెళితే ఆయన అక్కడికి వస్తున్నాడు. దురదృష్టం ఏంటంటే లోకం అంతా ఆయన ఎక్కడున్నాడో అక్కడ. దట్ ఈస్ ద డిఫరెన్స్. అర్థమైందా లేదు? లోకం దేవుణ్ణి వెతుకుతూ వెళుతుంది, దేవుడు మనల్ని వెతుకుతూ వస్తుంది. ఏది గొప్ప? కాబట్టి దేవుని ఉన్నతమైన ప్రణాళికను ఒకసారి ఆలోచన చేస్తే ఈ బిల్డింగ్ కేవలం మనం కూర్చునే ఒక నివాస స్థలం. దేవుడు అందులో ఉంటాడు అని అనుకోవటం చాలా అపోహ. ఇంకొక మాట అంటున్నాను, ఒకవేళ అందులో ఉన్నాడు అని అనుకున్నాం, చర్చి బిల్డింగ్ లోనే దేవుడు ఉన్నాడు అని అనుకుంటున్నారు చాలా మంది క్రైస్తవులు కూడా అనుకుంటున్నారు. ఒకవేళ చర్చి బిల్డింగ్ లోనే దేవుడు ఉన్నాడు అని అనుకున్నాం, మరి ఆయన లోపల వదిలేసి మనం అందరూ వెళ్ళిపోతున్నాం ఆరాధన తర్వాత. ఎవరిని లోపల వదిలేసి? మరి ఆయనకి ఆకలి ఎత్తే ఎలాగా, దప్పికెత్తే ఎలాగా గొడవ? మరి మనమందరం సింపుల్గా వదిలేసిపోతున్నాం.
ఏదో వదిలేసి వెళ్ళిపోయాం, బాగానే ఉంది. ఎండ వెళ్తా పెద్ద తాళం కప్ప గాడ్రేజ్ కప్ప వేసి వెళ్ళిపోతాం. మాట్లాడరా అంటే ఇప్పుడు లోపల ఎవరిని పెట్టి తాళం వేసాం? సాధ్యమా? అందుకనే దేవాది దేవుడు ఏం చేశాడంటే, ఈ గొప్ప సంగతులు అర్థం కాకుండా దేవుని మహిమను వెతకటం సాధ్యమా? సాధ్యం కాదు. దేవుడు తన మహిమను మనలో వెతుకు. ఎంత గొప్పది! దేవుడు తన మహిమను మనలో వెతుకుతున్నాడు. అదేంటయ్యా అంటే, మనల్ని ఏం చేశాడో తెలుసా? ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాబడిన పత్రిక మనల్ని ఏం చేశాడో చూపిస్తాను. ఫిలిప్పీలకు రాబడిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16 వచ్చి జాగ్రత్తగా చూడండి. అట్టి జనము మధ్యనంటే ఈ ప్రజలందరి మధ్యలో, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతులు వలె కనబడుచున్నారు. ఎలా కనబడుతున్నామా? మళ్ళీ చెప్పాలి. ఇప్పుడు దైవ జ్యోతులు ఎవరు? మాట్లాడరే. దేవుడు వెలిగించిన జ్యోతులు ఎవరు? మనమే. మనం ఎవరమాట? లోకములో దేవుడు వెలిగించిన జ్యోతి. ఇంతకీ ఆ వెలిగే శక్తి దేని ద్వారా వస్తుందో తెలుసా? అక్కడే ఉంది. వెరీ గుడ్. దేని పట్టుకోవడం ద్వారా అంటే, ఇప్పుడు జీవవాక్యమే మనకొక నూనెలా, అది మన లోపలుండి మనల్ని ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. దీనికి ఓ ఉదాహరణ చెప్తారు. బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులను ఉపమానం ఉంది కదా బైబిల్లో, ఉందా లేదా? చదివారు. అందులో బుద్ధి కలిగిన వాళ్ళు ఎంతమంది? బుద్ధి లేని వాళ్ళు ఎంతమంది? ఏళ్ళలో కన్యకలే, ఆళ్ళలో కన్యకలే. వీళ్ళ బుద్ధి లేని వాళ్ళు ఎందుకు అయ్యారు? వాళ్ళ బుద్ధి కలిగిన వాళ్ళు ఎందుకు అయ్యారు? వీళ్ళతో ఏముందట? నూనె ఉంది. వాళ్ళతో మొత్తం కాకడా సెటప్ పంచిపెట్టి అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏది లేదు. మరి వీళ్ళ దగ్గర నూనె ఉంది, కాగడ ఉంది, అగ్గిపెట్టి అన్నీ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళిద్దరికి నూనె లేదు. ఆ నూనె దేనికి సూచనగా ఉంది? వెరీ గుడ్, వాక్యానికి సూచనగా. ఆ వాక్యాన్ని చేత పట్టుకున్నవాడు ఏమవుతాడని అర్థం? వెలిగింపబడుతున్నాడు. అందుకని వాళ్ళు తమ్మని ఆ కాగడాలను వెలిగించుకున్నారంటే పెళ్లి కుమారుడు వచ్చాడు, పెళ్లి కుమారుడితో పాటు లోపలికి వెళ్ళిపోయారు. మిగిలిన 5 ఏం చేశారు? ఎప్పుడు తోడుకున్నారు? ఇలా బోర శబ్దం వినబడగానే చూసుకున్నారట, కాగడాలు వెలిగించారు, వెనగలేదు. కారణం ఏంటని చూస్తే నూనె లేదు. ఇంతకీ మీ నూనె అప్పిస్తారని అడిగారు. గుర్తుందా? అప్పిస్తారంటే మీకు మాకు. అక్కడ దాని అర్థం ఏంటంటే, ఎవరి వాక్యం, ఎవరు సంపాదించుకున్న వాక్యం వాళ్ళదే. అది దాని అర్థం. నేను సంపాదించుకున్న జ్ఞానం నాదే, ఆయన జ్ఞానం అయింది, ఆయన జ్ఞానం అయింది. మీకు మాకు అప్పులు ఇచ్చుకునే జ్ఞానం ఇది కాదు. డబ్బులు ఇచ్చుకోవచ్చు కానీ వాక్యం ఇచ్చుకోలేము. ఏమన్నా అర్థమైందా మీకు? అర్థమైందా లేదా? ఇప్పుడు మీ పిల్లలందరినీ ఎక్కడ పెట్టారు? వీళ్ళ దగ్గర పెట్టారు. ఎవరు వచ్చారు? మరి వచ్చారు. మరి మీ పిల్లలు ఆరిపోయి ఉన్నారా, ఎదుగుతూ ఉన్నారా? మరి మీరేం చేశారు? ఇప్పుడు ప్రభు వచ్చాడు ఈ రాత్రే. మాట్లాడరా? ఈ రాత్రే ప్రభు వచ్చాడు. మరి మీ పిల్లలు గొడవేటి? మీ భర్త గారు గొడవేటి? పోనీ కాకడా నీ చేతిలో ఉంది కదా, కూడా వస్తే పని అవుద్దా? మాట్లాడితే కాకడా నీ చేతిలో ఉంది, మా ఆవిడ బాగానే వెలుగుతుందా, కూడా వచ్చేద్దామంటే ఏమన్నా రాణిస్తారు లోపలికి? వెలిగే కాగడ, వెలిగే ఒత్తి అయి ఉండాలి, వెలిగే జ్యోతి అయి ఉండాలి. అది దాని అర్థం. ఇదంతా ఎరిగిన లోకం. చిత్రం చూడండి, ఇదంతా లోకానికి తెలుసు. కనుక వారు ఏం చేశారు అంటే, వారి చేతుల్లో జ్యోతులు వెలిగించుకున్నారు. అర్థమైందండి? వారి చేతుల్లో జ్యోతులు వెలిగించుకున్నారు. దేవుడు మనల్ని ఏం చేసి, మనల్ని జ్యోతులు చేసి. అర్థమైందా? ఒకవేళ ఈ చేతుల్లో నూనె ఆగిపోతే మరి మనం ఎందుకు? మనం దేన్ని సంపాదించుకున్నాం? జీవవాక్యం. అందుకని అక్కడ పేతురు, అదే పౌలు గారు అన్నాడు, జీవవాక్యమును చేత పట్టుకొని
లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము. వాళ్ళ శ్రమ వ్యర్థం కాలేదన్న సంగతి వాళ్ళకి. ఇవాళ మీరు నేను కూడా ఆ ఆలోచన చేయగలిగితే దేవుని మహాశక్తి ఎంత గొప్పదో ఇవాళ మీ అందరికీ అర్థమైంది. ఇప్పుడు నాకు చెప్తున్నా, ప్రభు ద్వారా తన సంఘాన్ని కట్టాడు. ఆ సంఘం ఎవరి కుటుంబం? మళ్ళీ చెప్పదు, ఎవరి కుటుంబం? ఇప్పుడు దేవుడు పరలోకాన్ని ఎవరి కొరకు సిద్ధం చేశాడు? తన కుటుంబం కొరకు. పాయింట్ అర్థం కావాలి. దేని కొరకు? తన కుటుంబం కొరకు. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా ఎవరిలోనికి చేర్చబడాలి? క్రీస్తులోనికి చేర్చబడాలంటే ఏ కుటుంబంలోనికి చేర్చబడాలి? క్రీస్తు సంఘంలోనికి. అదే క్రీస్తు సంఘంలోనికి అంటే ఎవరి కుటుంబంలోనికి చేర్చబడాలన్న దేవుని కుటుంబం. ఒక్క పాలన ఏమనుకోకండి, ఎవరు నచ్చుకోవద్దు. ఈ విషయం అంత ఉన్నతంగా మనం ఆలోచించాలి. దాని గురించి చెప్తున్నాం. దేవుని కుటుంబంలో చేర్చబడిన తర్వాత మనం మన శరీరాలను బాప్తిస్మంలో పాతి పెట్టి వచ్చాం. మీ అందరికీ అర్థమైంది? దేని ఎక్కడ పాతి పెట్టేశాం? ఏది బ్రతికింది, ఏది చచ్చింది? బాప్తిస్మం. శరీరం పాతి పట్టుబెట్టడం. ఏది బ్రతికింది? ఆత్మ. అంటే ఇప్పుడు ఏది వచ్చింది? నీటిలోంచి బాప్తిస్మం తర్వాత నీళ్లలోంచి బయటకు వచ్చింది ఏది? ఆత్మ మాత్రం. అందుకని ఒకడు నీటి మూలముగా, అది యోహాను సువార్తలో చెప్పిన మాట. అంటే ఆ ఆత్మ బయటకు వచ్చింది, శరీరం ఏమైంది? పాతి పెట్టబడింది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, పాతి పెట్టబడిన శరీరం మరలా మందిరంలోకి వస్తే సమస్య. పాతి పెట్టబడిన శరీరం, జాగ్రత్తగా లోతుగా ఆలోచించాలి. పాతి పెట్టబడిన శరీరం మరలా మందిరంలోకి వస్తే సమస్య. అర్థం అవ్వలేదా? నా పాయింట్ అర్థమైందా? ప్రశ్న అర్థమైంది. పోనీ ఆల్రెడీ బాప్తిస్మం ఏమైంది? ఈ శరీరం. అంటే ఇప్పుడు మనం ఉన్నాం, కానీ మన దేహం ఉన్నట్ట లేనట్ట? ఇప్పుడు మనం ఉన్న ఇక్కడ మన దేహం ఉన్నట్ట లేనట్ట? జాగ్రత్తగా గమనించాలి. అంత డెప్త్కి వెళ్ళాలి. ఇక మనం ఆ స్థాయిలోకి ఎదగలేదు. గుర్తుపెట్టుకోండి, మనం ఆల్రెడీ బాప్తిస్మంలో మన శరీరాన్ని ఏం చేసాం? పాతి పెట్టాం. అది పాతి పెట్టామని మనకు గుర్తుండాలి. ఒక సెకండ్. రోమిలకు రాబడిన పత్రిక 12:1 రోమిలకు రాబడిన పత్రిక 12:1 చదవండి. ఎవరైనా తీస్తే అక్కడ ఏమని రాయబడిందో చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకోవచ్చు. ఒక్క సెకండ్. ఇందాక పేతురు పత్రికలో ఒక పాయింట్ చదివాం. మీకు ఎవరికైనా గుర్తుందో లేదు? 2వ అధ్యాయంలో ఏంది ఆ పాయింట్ అంటే, 2వ అధ్యాయంలో మనం చదివిన పాయింట్, మనం ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి వస్తున్నామని చెప్పి గుర్తొచ్చిందా? ఆ వచనం అవసరమైతే మళ్ళీ చదవండి. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన, అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడికి వచ్చి ఆరాధనలో బలు అర్పిస్తున్నాం. ఆ బలి ఎలా అర్పిస్తామో రోమపత్రిక 12:1 చెప్పింది. రోమపత్రిక 12:1 ఏం చెప్పింది చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునగు సజీవ యాగముగా శరీరములను ఆయనకు సమర్పించాలి. వేటిని? ఇప్పుడు బలి ఇచ్చింది ఏది? ఎప్పుడు ఇచ్చేసాం బలి? బాప్తిస్మం ఇచ్చేసాం. కానీ అది మన కూడవచ్చు. ఆరాధనలోకి అది వస్తుందా రావట్లేదా? ఏది? కానీ అది బతుకున్నదో చచ్చిపోయిందో అడుగుతున్నా. చనిపోయిందని తెచ్చుకున్నాం, పాయింట్ అది. కానీ అది ఇంకా ఇక్కడ బతికే ఉంటుంది. ఎక్కడ? సంఘంలో. ఎలా? ఇందాక ప్రియులు ప్రశాంత్ గారు ఒక మాట చెప్పారు. మనలో కక్షలు, క్రోధాలు, అసూయలు, విమతాలు, వాడు అలాగా, వీడు ఎలాగా, ఈడంట, వాడు ఆడంట అనే మాటలు ఇవన్నీ ఉన్నాయంటే మనలో ఇక్కడ ఏది బ్రతుకుందా? చెప్పాలి. ఆల్రెడీ శరీరాన్ని ఏం చేసాం? పాతి పెట్టినప్పుడు దాని గొడవ ఎందుకు వస్తుంది? ఇక్కడ
నేను అందుకని నిన్న మొన్నగానే అన్నాను, ఫస్ట్ రోజు అనుకుంటా, పొరపాటుని ఈ శరీరాల పరలకు వెళ్తే ఏమవుద్దని అడిగాను, మీకు గుర్తుందో లేదు? గుర్తొచ్చిందా? ఈ శరీరాలకు పరలోకంగానికి వెళితే మామూలు గొడవలు కాదు. యేసు ప్రభు పరలోకంలో ఉన్న తండ్రి దేవదూతలు అన్ని మన గొడవలు తెచ్చుకో సరిపోదు, ఇంకేమీ లేదు అక్కడ. ఏది వెళ్తే శరీరం. ఈ ఎదవటార్చను భరించలేక మహాదేవుడు అట్లా వదిలేసిరండి అని ఏటిని శరీరాన్ని. కానీ పొరపాటున మళ్ళీ దీన్ని ఏం చేస్తున్నాం, మనం తెచ్చేస్తున్నాం మందిరంలోకి. అర్థమైందా లేదా? మందిరాల్లోకి క్రీస్తు సంఘం ఒక్కటే తేలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎలా అని అడగొచ్చు మీరు. రైట్. మన ఆరాధన ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తాం, శరీరంతో ఆరాధన చేయటం. ఆల్రెడీ మన శరీరంతో ఎందుకు ఆరాధన చేయటం లేదు ఏమైనా అర్థమైందా? ఆల్రెడీ మనం ఉన్నాం కానీ మనలో ఏది లేదని ఫీల్ అవుతున్నాం. శరీరం లేదు కాబట్టి చప్పట్లు కొట్టడంలే, కంజీరలు వాయించట్లే, డోలకలు పెట్టడంలే, తీన్ మార్కులు పెట్టట్లే. అర్థమైందా? మరి మిగిలిన సంఘాల్లో తీన్ మార్ ఎందుకు వచ్చింది చెప్పాల? అంటే వాళ్ళు ఇంకా ఏది బతుకుందాం అనుకున్నారు, తెంగరోళ్ళు శరీరం బతుకుందాం అనుకుంటున్నారు కాబట్టి చేతులు ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టున్నారు. మరి చేతులు లేని వాళ్ళు పరిస్థితి ఏంటో చూడండి. అక్కడికి వెళ్తే గెంతులు, కేకలు, పెడబొబ్బలు. ఒక్క మాటలో చెప్పాలంటే లోకములు లేనంత అల్లరి తెచ్చి ఎక్కడికి? సంఘంలో. ఒక్క సెకండ్ ఆలోచించండి. ఎవరిని మేము విమర్శించట్లే. మనం ఆల్రెడీ బాప్తిస్మలో మన దేహాన్ని ఏం చేసాం? పాతి పెట్టాం. కానీ ఓ ప్రశ్న అడగొచ్చు మీరు, పాతి పెట్టేసామన్నారు కదండి, ఇప్పుడు మనం అందరం ఇక్కడికి దేహాలు తెచ్చుకున్నాం కదా. దీనికి కూడా ఒక ఉదాహరణ చెప్తాను. తెచ్చుకున్న మాట వాస్తవమే, దీనికి కూడా ఒక ఉదాహరణ చెప్తాను. నా చేతిలో పెన్ ఉంది, దీనిలో నాకు కావాల్సింది ఏంటి అయ్యా? ఇంకే. వెరీ గుడ్. ఇంకే కూడా ఉంది, రీఫిల్లో ఉంది. రీఫిల్ ఒకటి తెచ్చుకోవచ్చు కదా. అది రాయటానికి వీలు కుదరదని మళ్ళీ దానిపైన ఏం తెచ్చావు? ఇప్పుడు దేన్ని కొన్నాం మనం? పెన్న కొన్నామంటే ఎన్నింటిని కొన్నాం? అప్పుడు రీఫిల్ ఒకటి ఆయన తీసుకుంటావా? కానీ ఇదంతా ఉండాలి వద్దా? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇదంతా పైన స్కెల్టన్ ఉందే తప్ప దాని వల్ల మనకి ఉపకారం లేదు. కానీ అది అవసరమా? ఇప్పుడు నా పాయింట్ క్యాచ్ చేయాలి. మరి మనం అందరం ఎందుకు దేహాలు తెచ్చామంటే మన ఆత్మ ఒక్కటే వస్తే ఈ మొత్తం గ్రామం అంతా ఖాళీ చేశాడు. ఏమన్నా అర్థమైందా? ఎక్కడికి వస్తే ఆరాధన? ఆ క్రీశాంగంలోకి ఆత్మ మొత్తం అన్నవరకు మొత్తం గ్రామం ఖాళీ అయిపోయింది. ఇదంతా అర్థం చేసుకున్న దేవుడు ఆయన ఎంత గొప్పది అంటే కూర తెచ్చుకోని అన్నాడు అన్నమాట. ఏంటి? కానీ దురదృష్టం ఏంటంటే ఇటు తెచ్చుకున్న తర్వాత చీర ఎక్కడ కొన్నాం? బాగానే ఉందా? మొన్న నేను వెళ్ళాను కానీ నాకు ఈ రంగు దొరకలేదు. ఎక్కడ ఈ గొడవ అంతా? ఈ దరిద్రం తేవద్దు అన్నాడు. ఈ దరిద్రం తేవద్దు, అదంతా అక్కడ వదిలేసి రండి అన్నాడు. కానీ చాలా సంఘాల్లో చూడండి ఇదే గొడవ. మొన్న నువ్వు ఈ దుద్దులు పెట్టుకోలేదే పిల్ల అంటుంది అక్కడ. ఎక్కడ ఈ గొడవ? అంటే మైండ్ దేని మీద ఉంది? కానీ క్రీస్తు సంఘాలు ఎంత పెర్ఫెక్షన్ దేవుడిచ్చాడంటే, వస్తున్నాం, డిగ్నిఫైడ్గా కూర్చుంటున్నాం, చక్కగా ఆరాధన చేస్తున్నాం, చక్కటి గౌరవాన్ని పొందుతున్నాం, ప్రభుకి మహిమ తెస్తున్నాం, తిరిగి వెళ్తాం. అందుకనే ద అఫీషియల్ చర్చ్, దట్ ఈస్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్. డిగ్నిటీకి మూల స్తంభం చర్చ్ ఆఫ్ క్రైస్ట్. ఇక ప్రభు మహిమ. అందుకనే సంఘం ద్వారా ప్రపంచానికి వెళ్ళాలనుకున్నాడు. ప్రపంచానికి సంఘం ద్వారా ప్రభు మహిమ తెలియపరచబడాలి. అందుకని ఒక గొప్ప సంగతి చెప్తున్నా, క్రీస్తు సంఘాలు ఎక్కడున్నా ఆ సమాజానికి కూడా ఏమాత్రం ఇబ్బంది ఉండదు. నాకు తెలిసి అభ్యంతరం కూడా ఉండదు. ఎందుకు ఉండదు? వారు చేసే ఆరాధన చాలా అఫీషియల్గా ఉంటుంది.
ఇంత అఫీషియల్ గా ఉంటది కాబట్టి మొన్న మా వీధిలోకి ఆయన అంటున్నారు, అసలు వాళ్ళు ఆరాధన చేసినట్టే వినపడదు, ఏదో ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నట్టు ఉంటుంది. అంత డిగ్నిఫైడ్ గా మన మెయింటెనెన్స్. మరి లోకస్తులు కొన్ని మీటింగ్లు పెడుతున్నారు, చూసారో లేదు, అర్ధరాత్రి 1 గంట వరకు కేకలు పెడబొబ్బలు. ఇప్పుడు నేను అడుగుతున్న, లోకంలో జరిగే అల్లరికి దీనికి తేడా ఏమైనా ఉంటుంది? నిన్న అనుకుంటా న్యూస్ చూసే, ఏదో జరుగుతుందట అక్కడ కార్యక్రమం, భక్తి కార్యక్రమే, కానీ పెట్టిన సౌండ్ బాక్సులకి కోళ్ళు ఫారం పక్కనే చెల్లినాయట. ఇది మొత్తం కోళ్ళని చచ్చిపోయినట్టు, హార్ట్ అటాక్ వచ్చి, కోళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినాయట. న్యూస్ అంటే ఈ లెక్కనే వాళ్ళ పెట్టిన డీజేలు ఏ శబ్ద పరిస్థితిలో, అంటే రేంజ్ ఎంత ఉందో, రెసిబిల్స్ ఎంత ఉందో చూడవచ్చు సార్. ఒకవేళ కోళ్ళకి చచ్చిపోయి భవిష్యత్తులో ఇంకో 10 సార్లు పెడితే మనం కూడా చచ్చిపోతామని అర్థం. చచ్చిపోయారట అంటే అటు ఇటు షుగర్ పేషెంట్లు ఆగలు ఉంటే ఎగిరిపోతారు. అంత సౌండ్ అవసరమా? అంత శబ్దగోళం అవసరమా? ఇంకో మాట గమనించండి. అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి ఎలా చేయమన్నాడు? రహస్యంగా ప్రార్థన చేయన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! గట్టిగా ఎలుగెత్తి ప్రార్థన చేయాలి, లేకపోతే వినపడదని చెప్పలా, చెప్పాడా? ఒకవేళ అలా ఎలుగెత్తి ప్రార్థన చేయాలనుకోండి, ప్రభు ఎక్కడ ఉన్నాడా? పరలోకం. అంటే అప్పుడు ఏ రేంజ్ లో ప్రార్థన చేయాలి మనం మాట్లాడారంటే? అందుకని ఒక అయ్యగారు చూసాడు లేదు, మైక్ పగిలిపోతే ప్రార్థన చేస్తాడు, మొత్తం మైక్ పగిలిపోద్ది, ఎక్కడి నుంచి అక్కడికి వినపడిపోద్ది అనమాట. అంతలాగా ఇంత అవసరంగా. ఇంకొక మాట గుర్తుపెట్టుకోండి, ప్రభు ఎవరితో ఉన్నాడు? మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. మన మధ్య ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నా? ఇప్పుడు ప్రియులు ఇక్కడ ఉన్నారు, వీరితో నేను ఎలా, ఏ సౌండ్ లో, ఏ రెస్పెక్ట్స్ లో మనం మాట్లాడితే సరిపోద్ది? విజయరాజు గారు అంటే ఈ శబ్ద తరంగా సరిపోదు. విజయరాజు గారు అని గొచ్చి చేసుకుని ఆయన ఇక్కడ అక్కడ వెళ్ళిపోతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళందరూ దేవుడు తెగేస్తున్నారు, దేవుని తెచ్చుకోవట్లా. ఎందుకంటే ఈ శబ్దానికి మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి మన దగ్గరికి ఆహ్వానిస్తున్నాం. అందుకని దేవుడు అల్లరికి కట్టకాడు. అక్కడే దేవుని మహిమ చాటపడుతుంది. దేవుని మహిమ ఎలా చాటబడుతుందంటే మన ద్వారా, మన ఆరాధన క్రమం ద్వారా, మన విధి విధానాల ద్వారా దేవుని ఆరాధన మహిమను చాటుతుంది. ఒక మీటింగ్ లోనే మాట్లాడిన తర్వాత ఒక సోదరుడు వచ్చాడు, అయ్యారు ఒక్కసారి కూడా హల్లెలూయా చెప్పలేదు. ఆవిడ నేను మొదలెట్టిన దగ్గర దానికోసం చూస్తున్నట్టు, దేనికోసం? ఎందుకంటే దానికి అలవాటు పడిపోయింది, ఎడిక్ట్ అయిపోయింది. కాబట్టి మాటికి ఏం చెప్తారు చాలా మంది, మాటకు ముందు హల్లెలూయా, మాటకు తర్వాత హల్లెలూయా, అయిపోయిన తర్వాత హల్లెలూయా. మా ఆవిడ ఇంగ్లీష్ లో ప్రార్థన చేసింది, దేవుడికి sto అన్నాడు మా ఊర్లో. sto అంటే తెలుసా? అది కూడా పూర్తిగా పలకలేక దేవునికి sto ఇలా తయారైపోయింది, మరి ఫ్యాషనైజ్డ్ అయిపోయింది. కానీ ఇదంతా కూడా వ్యర్థమైంది. అది దైవాన్ని అవమానపరిచేదే తప్ప గౌరవించే వ్యవస్థ కాదు. ఈవేళ మనం ఆలోచించేద్దాం ఒకసారి. ఇదంతా మీరు గమనించారు. ముగింపులోకి వెళ్ళిపోతాం. దేవుడు నోవహుతో కట్టించిన ఓడలో తన కుటుంబం ఎందుకు చేరిందో చెప్పారు. ఈవేళ సంఘంలో దేవుని పిల్లలుగా ఉన్న తన కుటుంబం ఎందుకు చేరాలో చెప్పండి. మీరు చెప్పాలి. ఆ కుటుంబం ఎందుకు చేరింది? సరే, రక్షింపడానికి ఎలా చేరింది? ఎవరికి లోబడ్డానికి? లోబడిన విధానం బట్టి దేవునికి ఎలా లోబడ్డారు? మోషేకి దేవుడు, ఇంటి యజమానికి దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞకి ఇల్లంతా లోబడింది కాబట్టి వాళ్ళకి ఆ భాగ్యం అక్కడ దక్కి. అవునా కాదా? ఇప్పుడు మరి సంఘం ఎవరికి లోపడాలి? దీన్ని కంటే చెప్పేశాడు ప్రభు. ఎఫ్ఎస్సి పత్రిక 5:25 త్వరగా చదివి. ఎఫ్ఎస్సి పత్రిక 5:25. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే పురుషుడు భార్య, అంటే స్త్రీ భర్త భార్యల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడు,
అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అన్నాడు. అంటే ఇప్పుడు ఒక సెకండ్ ఆలోచిద్దాం. భార్యతో ఎవరిని పోలుస్తున్నాడు? సంఘాన్ని పోలుస్తున్నాడు. అప్పుడు సంఘాన్ని పోల్చి ఇప్పుడు సంఘానికి భర్త ఎవరని చెప్తున్నాడు? క్రీస్తు. అంతే కదా దాని అర్థం. అక్కడ నోవహు గారి ఆయన భర్త స్థానంలో ఉన్నాడు, తన భార్య స్థానంలో. ఆ భార్య తన భర్త చెప్పిన బోధకు లోబడటం ద్వారా, అలాగే తన కోడళ్ళు వారి భర్తలకు లోబడటం ద్వారా ఓడలోనికి ఆ కుటుంబానికి ప్రవేశం దొరికింది. ఇప్పుడు మరి ఇక్కడ సంఘము పరలోక ప్రవేశం పొందాలంటే సంఘము తన భర్త అయిన క్రీస్తునకు ఏమవ్వాలి? లోబడాలి. లోబడలేదా? ఇప్పుడు చూడండి, కింద చదవండి. ఏది? అదే ఏది? సంఘం. సంఘము కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచి దేన్ని 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 సంఘాన్ని ఏం చేస్తున్నాడు ప్రభు? పవిత్రపరుస్తున్నాడు. పరిశుద్ధ దేనితో? వాక్యం. అంటే ఇప్పుడు వాక్యం మనల్ని ఏం చేస్తుంది? మాట్లాడాలి. వాక్యం ఎక్కడ దొరుకుతుంది? వెరీ గుడ్. ఎప్పుడు దొరుకుతుంది? వెరీ గుడ్. చెప్పాలి, తగ్గకుండా చెప్పాలి. ప్రతి ఆదివారం. అంటే నువ్వు ప్రతి ఆదివారం రావటం వల్ల కలిగే లాభం ఏంటి? మాట్లాడాలి. మనం ఏమవుతున్నాం? పరిశుద్ధపరచబడుతున్నాం. ఒకప్పుడు వ్యక్తిగతంగా ఎలా పరిశుద్ధపరచబడ్డాం? వ్యక్తిగతంగా. వెరీ గుడ్. బాప్తిసం ద్వారా పరిశుద్ధపరచబడ్డాం. ఇప్పుడు మరలా మనం పరిశుద్ధపరచబడాలంటే ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉండాలి. గమనించాలి, సంఘములో ఉండాలి. అంటే ఇప్పుడు సంఘములో మనం వెళ్ళి ఏమవుతున్నాం? పరిశుద్ధపరచబడుతున్నాం. దేని ద్వారా? వాక్యం ద్వారా. అందుకని వ్యక్తిగతంగా నేను శుద్ధి చేయడు. ఇప్పుడు వ్యక్తిగతంగా శుద్ధి అయిపోయింది. ఇప్పుడు నువ్వు శుద్ధ అవ్వాలంటే ఎక్కడికి రావాలి? సంఘం. ఎన్ని వారాలు రావాలి? ప్రతి ఆదివారం నీ అసెంబ్లీకి ఉండాలి. ఖచ్చితంగా ప్రభు ముందు కనబడాలి. కనబడమే కాదు, దేవుని వాక్ అక్కడ వినబడాలి. ఆ వినబడిన వాక్యం ద్వారా సంఘం ఏమవుతుంది? ఎంత పరిశుద్ధ అవుతుందో చెప్పాడు. కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు ఆయన తన్ను తాను. ఇప్పుడు నాకు చెప్పండి, యేసు ప్రభు ప్రాణం దేని కొరకు పెట్టాడు? ఇంకంటే ఏమి లేదు. ఇప్పుడు దేనితో కట్టాడు? రక్తంతో కట్టాడు, రాళ్ళతో కట్టాడు. ఒక్క మధ్యలో చెప్పాలంటే ఆత్మలతో కట్టాడు. ఆ ఆత్మను దేనితో పరిశుద్ధపరిచాడు? వాక్యముతో. రెండు, రక్తముతో శుద్ధీకరించాడు, సంఘంగా కట్టాడు. ఆ సంఘం అనే ఆ కట్టడంలో మనం ఉండాలని కోరాడు. ఆ సంఘములో ఉన్న వారందరికీ బైబిల్లో రోమపత్రికలో అన్నాడు, క్రీస్తు యేసునందున ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధియు లేదు. అంటే ఇప్పుడు మన మీద ఏది దాడి చేసే అవకాశం లేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే సైతానుడు వేలెత్తి మనం చూపించే అవకాశం లేదండి. ఎవరిలో ఉంటే? సంఘములు. ఏ సంఘములో ఉంటే? ఎందుకంటే దానికి క్రీస్తు సంఘం ఎందుకు పేరు పెట్టాలి? రైట్. మూడు కారణాలు చెప్పి ముగించేస్తాను. రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఎవరు రక్తం? కొనబడిన వస్తువు ఏది? సంఘం. మూడు, ఆయన భార్య. కాబట్టి ఆయన భార్యకి ఆయన పేరు ఉండాలి. కొనబడిన వస్తువు కాబట్టి ఆ వస్తువుకి ఆయన పేరే ఉండాలి. రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కాబట్టి అది ఖచ్చితంగా ఆయన మాటే వినాలి. ఎంతకు మించిన ఆధారం మరొక అవసరం లేదు. ఆ క్రీస్తు సంఘంలో మీరు ఉన్నారా లేదా? ఒకవేళ లేకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. క్రీస్తు నందు బాప్తిసం పొందండి, క్రీస్తు సంఘంలో ఉండండి, ప్రతి ఆదివారం ఆరాధన చేయండి, ఏ వారం మిస్ అవ్వద్దు. ప్రభులో ఈవేళ భూలోకంలో జీవించి ఈ మంచి జీవితం మనల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చొని పెడుతుంది, పరలోకంలో కూర్చొని పెడుతుంది. మనకు ఒక ఆల్రెడీ అక్కడ ఏం సిద్ధం అవుతుంది? స్థలాలు సిద్ధం అవుతున్నాయి. నీకు స్థలం ఉంది, నాకు స్థలం ఉంది.
మన స్థలాల్లోకి మనం వెళ్ళకపోతే మనకంటే దౌర్భాగ్యులకి ఎవరో. విన్న ఈ మాటలను బట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రియులు పెద్దలు కుమారయ్య గారికి నా ప్రత్యేక వందనాలు, వారి కుమారులకి నా ప్రత్యేక వందనాలు, వికాస్ బాబు గారికి, అలాగే మరి నాతో పాటు దైవ సేవకులుగా పనిచేస్తున్న రమేష్ గారికి, విజయరాజు గారికి, ప్రశాంత్ గారికి కూడా నా ప్రత్యేక వందనాలు. ఇక్కడ చాలా మంది దైవ సేవకులు ఉన్నారు, వారి పేరు నాకు తెలియకపోవచ్చు, వారందరికీ నా ప్రత్యేక వందనాలు. చాలా ఓపికతో ఉన్నారు, గంటన్నర మాట్లాడారు. మీకు ఎవరికైనా తెలుసా? మాట్లాడలేదు. ఆకలి వేసిన వాళ్ళు అందరూ చేయాలి, ఇంకో గంట మాట్లాడదు ఇప్పుడు చేయొచ్చు. మీకు మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.